హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఇవి థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి బిట్స్. చివరి వరకు చూడండి, మీకు టెట్లో చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, వైద్యానికి ఉపయోగపడేటటువంటి ఆకులు ఏవి? వైద్యానికి ఉపయోగపడేటటువంటి ఆకులు వేప, తులసి. నెక్స్ట్ వన్, ఆకుపచ్చని కాండాలు మెత్తగా ఉండాలి మరియు ఆకుపచ్చని కాండాలు కలిగి ఉన్నటువంటి మొక్కల్ని ఏమంటాము? గుల్మాలు అంటారు. గుల్మాలు. తేమగా ఉండే చర్మం, వేళ్ళ మధ్య చర్మం, బలమైనటువంటి వెనుక కాళ్ళు కలిగినటువంటి మొక్కల్ని ఏమంటారు? ఉభయచర జీవులు అంటారు. తేమగా ఉండే చర్మం ఉంటుంది, వేళ్ళ మధ్య చర్మం ఉంటుంది, బలమైన వెనుక కాళ్ళు కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, చేపలు నీటిలో నివసించడానికి ఉపయోగపడేటటువంటి నిర్మాణాలు ఏమిటి? చేపలు నీటిలో నివసించడానికి ఉపయోగపడే నిర్మాణాలు పడవ ఆకార శరీరము, వాజాలు, మొప్పలు, తోక. పడవ ఆకార శరీరం, వాజాలు, మొప్పలు, తోక చేపలకి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఉభయహారుల్ని గుర్తించండి. క్రింది వానిలో ఉభయాహారులని గుర్తించండి అంటే, ఎలుగుబంటి, కాకి, కోతి. ఎలుగుబంటి, కాకి, కోతి, కుక్క. ఇవన్నీ కూడా ఉభయాహారులు అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సహజ పారిశుద్ధ్య కార్మికులకు చెందనిది ఏమిటి? అంటే సహజ పారిశుద్ధ్య కార్మికులుగా చెప్పబడేవి ఏంటి మనకి? ఈ రాబందు, కాకి, నక్క ఈ మూడు కూడా చెప్పబడతాయి. ఈ దేశీయ కోడి అనేది కాదు. చైల్డ్ లైన్ నెంబర్కి సంబంధించి సరికాని వాక్యం ఏంటి? చైల్డ్ లైన్ నెంబర్కి సంబంధించి సరికాని వాక్యం. ఇక్కడ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబరు 1098. 1098. సో ఇక్కడ ఫస్ట్ సరికాదు. ఇది జాతీయ అత్యవసర వ్యవస్థ, 24 గంటలు పనిచేస్తుంది. ఆపదలో ఉన్న బాలల్ని 1098 అనే చైల్డ్ నెంబర్కి ఫోన్ చేయాలి. నెక్స్ట్ వన్, జీడి మామిడిలోని తినే భాగం ఏంటి? జీడి మామిడిలోని తినే భాగం పుష్పరుంతము. పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రము. నెక్స్ట్ వన్, నేను ప్రకృతి మానవునికి ప్రసాదించిన వరాన్ని, మొక్కలకు, జంతువులకు నేను అవసరం, నేను లేకుండా మీరు జీవించలేరు, సో నేను ఎవరిని? ఈ కొటేషన్ దేనికి సంబంధించిందంటే నీటికి సంబంధించినది. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. కిరణజన్య సంయోగక్రియకు కావలసినవి. పత్రహరితం, కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మి. పత్రహరితం, కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మి. నెక్స్ట్ వన్, క్రింది వాన్ని జతపరచాలి. నీటి మొక్కలు, అలాగే నేల మొక్కలు, ఎడారి మొక్కలు, పర్వత ప్రాంత మొక్కలు. ఇక్కడ మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేటప్పుడు నీటి మొక్కలు అనేవి కలువ, తామర నీటి మొక్కలే. మరి నేల మొక్కలు అంటే బ్లాక్ బెర్రీ ఇస్ ద నేల మొక్క. ఎడారి మొక్కలు అంటే బ్రహ్మజముడు, నాగజముడు, కాక్టస్ అనేవి వస్తాయి. మరి పర్వత ప్రాంత మొక్కలు అంటే ఫైన్, ఓక్ అనేటటువంటివి వస్తాయన్నమాట. ఈ మడ చెట్లు అనేవి మరి మనకి ఎక్కడుంటాయి అంటే చిత్తడి నేలల్లో పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, సుగంధ తైలాలలోనూ దోమలను తరిమేటటువంటి పదార్థాలలోనూ ఉపయోగపడేటటువంటివి ఏంటి? ఉపయోగపడతాయంటే లెమన్ గ్రాస్ వేర్లు. నెక్స్ట్ వన్, సరికాని జతను గుర్తించండి అంటే ఔషధాల తయారీకి ఉపయోగించేవి వేప, తులసి. సెంట్ల తయారీకి ఉపయోగించేది లిల్లీ, లావెండర్. తినబడే పుష్పం ఏంటి అంటే క్యాలీఫ్లవర్. అలాగే విత్తనాలు లేని పండ్లు అనేది ఈ మామిడి, యాపిల్ అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, నాకు పదునైన కురికే దంతాలు ఉంటాయి, బలమైన మరి నమిలే దంతాలు ఉంటాయి, నేనెవరిని? దీనికి ఆన్సర్ ఏంటంటే ఆవు. ఆవు ఈజ్ ద రైట్ ఆన్సర్. కొరికే దంతాలు ఉంటాయి, నమిలే దంతాలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, జంతువులు తీసుకునేటటువంటి ఆహారాన్ని బట్టి ఆ జంతువుల యొక్క ఈ భాగాలు నిర్మించబడి ఉంటాయి.
తీసుకునే ఆహారాన్ని బట్టి మరి ఆ జంతువుల యొక్క ఏ భాగాలు నిర్మించబడి ఉంటాయంటే నోరు మరియు చరణాంగాలు. నెక్స్ట్ వన్ మెస్ ద ఫాలోయింగ్ చూసుకున్నట్లయితే కాకి అనేటటువంటిది మరి తన యొక్క నివాసం ఎలా ఉంటుందంటే చిన్న కొమ్మలు అలాగే ఎండిటాకులతో గూడు కట్టుకుంటుంది. టైలర్ బర్డ్ అంటే కుడుతుంది కదా, సో చెట్ల ఆకుల్ని కుట్టినటువంటి గూడు. కుందేలు అనేటటువంటి బొరియల్లో నివసిస్తుంది. తేనెటీగ తుట్టె. నెక్స్ట్ వలస పక్షులు వి ఆకారంలో ఏర్పడి ప్రయాణించడానికి కారణం ఏంటి? మరి వి ఆకారంలోనే ఎందుకు ప్రయాణిస్తాయంటే శక్తిని త్వరగా కోల్పోకుండా పొదుపు చేయడం కోసం. ఏనుగులు గుంపులుగా నివసించవు. అంటే ఇక్కడ చూడండి, క్రింది వానిలో మనకి మరి సరి అయిన వాక్యాలు ఏవి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఏనుగులు గుంపులుగా నివసించవు అన్నారు. అంటే ఇది సరికాదు. ఎందుకంటే నివసిస్తాయి కాబట్టి. ఏనుగుల గుంపులో 10 నుండి 12 ఏనుగులు వాటి పిల్లలు ఉంటాయి. తేనెటీగలన్నీ కలిసి ఆహారం పంచుకుంటూ తమ లార్వాలకు ఆహారాన్ని అందిస్తాయి. కొన్ని జంతువులు తమను తాము రక్షించుకోవడం కోసం ప్రత్యేకమైన ప్రవర్తనను కలిగి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఒకటే సరిగా లేదు, కానీ మిగతావన్నీ కూడా సరిగానే ఉన్నాయి. కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం మరియు కంటికి టెలివిజన్కి మధ్య కనీస దూరంలో వరుసగా కంటికి పుస్తకానికి ఎంత ఉండాలి, కంటికి టెలివిజన్కి ఎంత ఉండాలని చూస్తే కంటికి పుస్తకానికి 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. మరి కంటికి టెలివిజన్కి మధ్య 6 అడుగుల దూరం ఉండాలి. నెక్స్ట్ సరికాని జతని గుర్తించండి. ఇక్కడ చూస్తే గుడ్లగూబ చీకట్లో కూడా చూడగలదు. మరి బ్రెయిలీ లిపి అనేది వినికిడి ద్వారా చదవడం అన్నారు. బ్రెయిలీ లిపి అనేది స్పర్శ ద్వారా చదువుతారు కాబట్టి ఇది సరికాదు. అలాగే గ్రద్ద, రాబందు, డేగ అనేవి మంచి కన్ను దృష్టికి సంబంధించినవి. అలాగే ఈగలకి ఎన్ని కళ్ళు ఉంటాయంటే 5 కళ్ళు అనేటటువంటి ఉంటాయి. సో ఇక్కడ మనకు సరికానిది ఆప్షన్ 3. నెక్స్ట్ ఈ క్రింది చట్టం ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని అంటారు. మరి పీడబ్ల్యూడి చట్టం ఎప్పుడు చేయబడింది? పీడబ్ల్యూడి చట్టం ఎప్పుడు చేయబడింది అంటే 2016లో చేయబడింది అన్నమాట. నెక్స్ట్ చెరువులోని నీటిని అలాగే తాగడం వల్ల మనకు కలిగేటటువంటి తాగడం వల్ల అంటే దాన్ని వేడి చేయడం కానీ ఏమీ శుభ్రం చేయకుండా అలా తాగేయడం వల్ల మనకు వచ్చేటటువంటి వ్యాధులేంటి? ఇక్కడ చూస్తే ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనమాట. నీళ్ళ విరేచనాలు అనేటటువంటి వస్తాయి. నెక్స్ట్ జల నిరోధిత గుడ్డతో తయారయ్యేటటువంటి వస్త్రాలు లేదా వస్తువులేంటి? జల నిరోధిత గుడ్డతో తయారయ్యేటటువంటి వస్త్రాలు లేదా వస్తువులు ఏంటంటే గొడుగులు మరియు రైన్ కోట్లు. నెక్స్ట్ బ్రీజ్ గేల్ అనునవి ఈ పవనాలకి ఉదాహరణ. ఇవి తేలికపాటి పవనాలు మరియు బలమైన పవనాలు. ఇక్కడ చూడండి, బ్రీజ్ అనేటటువంటిది తేలికపాటి పవనం, గేల్ అనేటటువంటిది బలమైన పవనాలకి ఉదాహరణ అన్నమాట. కణంలో ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తి విడుదలలో సహాయపడేది ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆక్సిజన్. నెక్స్ట్ విత్తనాలు ఏర్పడడంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి కీటకాలు. కీటకాలు ఏంటి? సీతకోకచిలుక మరియు తేనెటీగ. అలాగే జెడ్బిఎన్ఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ అన్నమాట. జీరో బడ్జెట్ కాదు, జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్. నెక్స్ట్ 3000 నుంచి 5000 లీటర్లు 3000 నుంచి 5000 లీటర్ల నీరు ఉపయోగిస్తే ఎంత వరి దిగుబడి వస్తుంది? 3000 నుండి 5000 లీటర్ల నీటిని ఉపయోగిస్తే ఎంత దిగుబడి వస్తుంది అంటే 1 కేజీ దిగుబడి అనేటటువంటిది వస్తుందన్నమాట, వరి దిగుబడి. నెక్స్ట్ నాగార్జున సాగర్ ఆనకట్ట ఈ 2 జిల్లాల మధ్య నిర్మించబడింది. నాగార్జున సాగర్ ఆనకట్ట అనేది మరి ఎక్కడ నిర్మించబడింది? నల్గొండ మరియు గుంటూరు.
నెక్స్ట్ వన్, పెన్నా నది అనేది ఈ జిల్లా గుండా ప్రవహించదు. పెన్నా నది అనేది ఈ చిత్తూరు జిల్లా గుండా ప్రవహించదు. నెక్స్ట్ వన్, మక్కీ, రోటీ మొదలగు ఆహార పదార్థాలు ఈ క్రింది రాష్ట్ర ప్రజల ఆహారం. ఎవరిది అంటే పంజాబ్ వాళ్ళదన్నమాట. అలాగే సార్సన్ సాగ్ అనేది ఒక కూరగాయ. ఇది ఒక కూరగాయ. నెక్స్ట్ వన్, పిండి పదార్థాల ఉనికికి ఉపయోగించేటటువంటి ద్రావణం ఏంటి? పిండి పదార్థాల ఉనికికి ఉపయోగించేది అయోడిన్, సహజల అయోడిన్ ద్రావణం. సజ్జల అయోడిన్ ద్రావణం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పురాతన కాలానికి చెందిన రవాణా సాధనాలు ఏంటి? క్రింది వానిలో పురాతన కాలానికి చెందిన రవాణా సాధనాలు గుర్రం, పల్లకి, రథం. గుర్రం, పల్లకి, రథం. కర్నూలు నుండి హైదరాబాద్ మధ్య దూరం సుమారుగా 208 కిలోమీటర్లు. ఈ క్రింది వానిలో అత్యవసర సమయంలో ఉపయోగపడని సర్వీస్ ఏమిటి? అత్యవసర సమయంలో 100, 108, 104 అనేటటువంటిది ఉపయోగిస్తాం. 112 అనేది ఉపయోగిస్తాం. ఈ 1110 అనేది రాంగ్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, మైదాన ప్రాంతాల్లో ఈ క్రింది రవాణా సాధనం ఉపయోగించరు. మైదాన ప్రాంతాల్లో ఈ క్రింది రవాణా సాధనం ఉపయోగించరు. ఇక్కడ ఎద్దుల బండ్లు ఉపయోగిస్తారు, టాంగాలు ఉపయోగిస్తారు, బస్సులు కూడా ఉపయోగిస్తారు. ఈ ఏరియల్ కార్లు అనేవి ఉపయోగించరు. ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది ప్రాంతంలో కొండ ప్రాంత రవాణా ఉంది. అరకులోని అల్లూరు జిల్లాలోని అరకులో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, అడవులలో రోగులను, ముసలివారిని, గర్భిణీలను ఒక చోటు నుండి మరొక చోటుకి తీసుకువెళ్ళటకు ఉపయోగించేటటువంటి సాధనం ఏంటి అంటే డోలీ ద్వారా తీసుకెళ్తారు. నెక్స్ట్, ఎడారుల్లో ప్రధానమైనటువంటి రవాణా సాధనం ఏంటి అంటే ఒంటెలు అన్నమాట. నెక్స్ట్ వన్, ధ్రువపు ప్రాంతాలలో రవాణా సాధనాలు ఏంటి? ధ్రువపు ప్రాంతాల్లో రవాణా సాధనాలకు వచ్చేసరికి స్లెడ్జ్లు, అలాగే పుట్టీలును రవాణా సాధనాలుగా ఉపయోగిస్తున్న వారు ఎవరు? ఈ లంక గ్రామాల ప్రజలన్నమాట. మనుషులు మరియు వస్తువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భూ, జల, వాయు మార్గాల ద్వారా జరిపేటటువంటి కదలికని ఏమంటారు అంటే రవాణా అంటారు. అదేవిధంగా ఈ క్రింది వానిలో రవాణాకు అత్యంత అనుకూలమైనటువంటి ప్రాంతం ఏంటి? మైదాన ప్రాంతం. కొండ ప్రాంతాల్లో రవాణాకి ఉపయోగపడేవి ఏమిటి? కొండ ప్రాంతాల్లో రవాణాకు ఉపయోగపడేవి ఎడ్లు బండ్లు, గుర్రపు బండ్లు. అలాగే రోప్వే నిర్మించబడేటటువంటి ప్రాంతాలు ఏంటి? కొండ ప్రాంతాలు. క్రింది వానిలో ఇనుప తీగలపై ప్రయాణించినవి ఏంటి? ఏరియల్ కార్లు. నల్లమల వంటి అడవుల్లో నివసించే గిరిజనులు ప్రధాన రవాణా విధానం ఏంటి? కాలిబాట ద్వారా నడుస్తారన్నమాట. కాలిబాట ద్వారా. ఎడారి వాడగా ప్రసిద్ధిగాంచినది వంటే. అలాగే ఆంధ్ర కాశ్మీర్గా పేరుగాంచినటువంటి ప్రాంతం ఏంటి అంటే లంబసింగి. ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చినటువంటి వ్యవస్థలు ఏంటి? రవాణా మరియు సమాచార వ్యవస్థలు. నెక్స్ట్ వన్, విదేశాలకు వెళ్ళుటకు కావలసిన అధికార పత్రాలు ఏంటి? పాస్పోర్టు, వీసా. విదేశాలకు వెళ్ళుటకు ఉపయోగపడే రవాణా మార్గాలు ఏంటి అంటే ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, క్రింది ప్రదేశంలో వాడరేవు కలదు. కృష్ణపట్నంలో వాడరేవు కలదు. మన దేశం అనేది ఈ క్రింది పండ్లను దిగుమతి చేసుకుంటుంది. ఏ పండ్లను దిగుమతి చేసుకుంటుందంటే కివీ పండ్లు, డ్యూరియన్ ఫ్రూటు, అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ కూడా దిగుమతి చేసుకుంటుంది. పూసర్ల వెంకట సింధు అనే ఆమె మరి ఈ క్రీడల్లో నైపుణ్యం సాధించారు. బ్యాడ్మింటన్. నెక్స్ట్ వన్, ఒలింపిక్స్లో రజత పథకంను సాధించినటువంటి మొదటి మహిళ ఎవరు? పూసర్ల వెంకట సింధు. అలాగే సమాచారం ఒకరి నుండి ఇంకొకరికి చేరవేయడానికి గల పేరేంటి? భావ వ్యక్తీకరణ అంటారు. నెక్స్ట్ వన్, వ్యక్తులు తమ భావాలను, ఆలోచనలను హావభావాల ద్వారా వ్యక్తపరిస్తే ఇతరులు అర్థం చేసుకోగలుటకు గల పేరేంటి? అర్థం చేసుకోవడాన్ని శబ్ద సంభాషణ అంటారు. శబ్ద సంభాషణ.
ఇది శబ్ద సంభాషణ అయితే అవ్వదు, మౌఖిక సంభాషణ అవుతుంది, హావభావాల ద్వారా అన్నారు కాబట్టి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ముద్రల ద్వారా భావ వ్యక్తీకరణ చేసేవారు ఎవరు? నృత్య కళాకారులు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో మౌఖిక సంభాషణకు ఉదాహరణ ఏమిటి? ఫోన్లో మాట్లాడుట. హావభావాలను చిత్ర రూపంలో చూపించవచ్చు. అయితే ఈ చిత్రాలకి గల పేరేంటి? ఎమోజీలు. క్రింది వానిలో వ్యక్తిగత భావ ప్రసారానికి ఉదాహరణ ఏమిటి? వ్యక్తిగత భావ ప్రసారానికి ఉదాహరణ పోస్ట్ ఆఫీస్ సేవలు. పిన్ కోడ్లోని పిన్ అనగా అర్థం ఏంటి? పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఇద్దరి కంటే ఎక్కువ మందితో మాట్లాడుటకు మొబైల్ ఫోన్లో ఉండేటటువంటి సదుపాయం ఏంటి? కాన్ఫరెన్స్ కాల్. ఒక కంప్యూటర్ నుండి మరో కంప్యూటర్కు పంపించేటటువంటి సంక్షిప్త సమాచారానికి గల పేరేంటి? ఈమెయిల్. నైపుణ్యం గల పనుల ద్వారా ఆదాయం పొందుటకు గల పేరేంటి? నైపుణ్యం గల పనుల ద్వారా పొందుటే వృత్తి. భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఈ క్రింది వృత్తిపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం. ఈ క్రింది వానిలో వ్యవసాయదారులు ఉపయోగించని పనిముట్టి ఏంటి? ఉపయోగించనిది. ఇక్కడ పారా నాగలు ఉపయోగిస్తారు, కొడవలి పిక్ ఆక్స్ ఉపయోగిస్తారు, ట్రాక్టర్ ఎడ్ల బండి కూడా ఉపయోగిస్తారు. ఈ బాబిను టేపు అయితే టైలర్. ఇళ్లను నిర్మించు వృత్తి పని వారికి గల పేరు తాపీ మేస్త్రి. నెక్స్ట్ వన్, ప్యాంట్లు, జాకెట్లు, బ్లౌజులు, షర్ట్లు దర్జీ. అలాగే క్రింది వారిలో తాపీ పని మేస్త్రికి ఉపయోగపడని వస్తువు ఏంటి అంటే కత్తెర. క్రింది వానిలో హరిత గృహ వాయువు కానిది ఏది అంటే నైట్రోజన్. మరి హరిత గృహ వాయువులు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్. ఈ మూడింటిని మన హరిత గృహ వాయువులు అని చెప్తాం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యం ఏంటి? అంటే CO2 వేడిని బంధించడమే కాకుండా అంతరిక్షంలోకి వేడిని పోకుండా చేస్తుంది. మరి గాలిలోకి అధిక CO2 కాలుష్యకారకంగా పనిచేస్తుంది. మీథేన్, నైట్రస్ ఆక్సైడ్లు గ్రీన్ హౌస్ వాయువులు. సో ఇక్కడ సముద్రాలు నీటి మట్టం పెరుగుటకు గ్లోబల్ వార్మింగ్ కారణం కాదు అనేది ఇక్కడ సరికాదు, ఎందుకంటే కారణం అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్, వాహనాల నుండి వెలువడేటటువంటి పొగలో వెలువడని కలుషితం ఏంటి? వెలువడిన కలుషితం ఏంటి అంటే ఇక్కడ ఈ SO2 అలాగే Cl2 ఈ రెండు కూడా మనకి వెలువడేటటువంటి కలుషితాలు. ఈ రెండు వెలువడవు అన్నమాట. నెక్స్ట్ వన్, మురుగునీటిలో ఉండేటటువంటి అంశాలు ఏంటి అనేది మరి తెలుసుకోవాలి తప్పనిసరిగా, అందుకే ఇచ్చాను. ఇవన్నీ కూడా మురుగునీటిలో ఉండేటటువంటివి. అయితే అకర్బన మలినాలు ఏంటి అని అడుగుతారు ఎక్కువగా. అకర్బన మలినాలు ఏంటంటే నైట్రేట్లు, పాస్పేట్లు, లోహాలు. పోషకాలు ఏంటంటే ఫాస్ఫరస్, నైట్రోజన్. మరి ఇవి ఇటువంటి వ్యాధులు కలరా వ్యాధిని కలిగించే విబ్రియో కలరా, టైఫాయిడ్ వ్యాధిని కలిగించే సాల్మొనెల్లా పారాటైఫీ వ్యాధులు బ్యాక్టీరియా వలన వస్తాయని గుర్తుపెట్టుకోండి. మరి ఇతర సూక్ష్మజీవుల వలన నేల విరోచనాలను కలిగించే ప్రోటోజోన్లు. అంటే నేల విరోచనాలను కలిగించేవి ఏంటి అంటే జోన్లు ఇవి కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కలుషితమైనటువంటి నీటిని శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, శుద్ధి చేయడానికి ముందు అనేది నమూనా 1, నమూనా 2 వాయు ప్రసరణ తర్వాత. ఇవి మ్యాస్తోఫాలింగ్కి ఇస్తున్నారు. నమూనా 3 వడపోసిన ద్రావణం. నమూనా 4 క్లోరిన్ కలిపినటువంటి నీరు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మానవత్వం మరియు జ్ఞానోదయమైన పనులు చేయడానికి ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని తెలియజేసిన వారు మహాత్మా గాంధీజీ. నెక్స్ట్ వన్, సరి అయినటువంటి ఆహారపు గొలుసు గడ్డి నుండి మిడత నుంచి కప్ప నుండి పాము నుండి గ్రద్ద. రైట్ ఆన్సర్. ఫస్ట్ గడ్డి గుర్తుపెట్టుకోండి, చివరికి గ్రద్ద గుర్తుపెట్టుకోండి, ఈజీ అయిపోద్ది మీకు. నెక్స్ట్ వన్, త్వచ జీవోత్పత్తిలో పాల్గొనేటటువంటి కణాంగం ఏంటి? అంతర్జీవ ద్రవ్యజాలం ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతర్జీవ ద్రవ్యజాలం. ఒక నానో సెకండ్ అనేది దేనికి సమానం?
ఒక నానో సెకండ్ అనేది మరి 10⁻⁶ సెకండ్లకి సమానం. బ్యాక్టీరియా వల్ల కలిగేటటువంటి వ్యాధిని గుర్తించాలి. బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి ఏంటి అంటే టైఫాయిడ్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా టైఫాయిడ్ అనేటటువంటిదని, సాల్మొనెల్లా టైఫాయిడ్ అని వస్తుందని. చీమల్లో ఉండేటటువంటి ఆమ్లం చెప్పాను కదా, ఆ మురుగునీటికి సంబంధించి బిట్స్ వస్తున్నాయని. చీమల్లో ఉండేటటువంటి ఆమ్లం ఏంటంటే ఫార్మిక్ ఆమ్లం. అలాగే నెక్స్ట్ వన్, మానవుని రక్తపీడనాన్ని కొలవడానికి ఉపయోగించేటటువంటి పరికరం ఏంటి? మానవుని రక్తపీడనానికి కొలవడానికి ఉపయోగించే పరికరం సిగ్మోమానోమీటర్. అలాగే స్త్రీలలో మోనోపాజ్ వయస్సు అనేది 45 to 50. నెక్స్ట్ వన్ అంటే చక్రం ఆగిపోద్ది. గైడ్స్ ఆఫ్ యానిమల్స్ గ్రంథ రచయిత అరిస్టాటిల్. మొసలిలో శ్వాస అవయవాలు ఏంటి? మొసలిలో శ్వాస అవయవాలు శ్వాసనాళం, ఊపిరితిత్తులు. నెక్స్ట్ వన్, జీర్ణక్రియ పూర్తయ్యేటటువంటి భాగం ఏంటి? జీర్ణక్రియ పూర్తయ్యేటటువంటి భాగం చిన్న ప్రేగులో జీర్ణక్రియ అనేది పూర్తయిపోతుంది. నెక్స్ట్ వన్, గాయిటర్ వ్యాధి ఈ క్రింది గ్రంథికి సంబంధించినది. థైరాయిడ్ గ్రంథికి సంబంధించినది. నెక్స్ట్ వన్, ఇది సహజీవనానికి ఉదాహరణ కాదు. వేరు లోపల ఉండేటటువంటి శిలీంధ్రము, రైజోబియం, శైవలాలతో శిలీంధ్రం, ఈ మూడు కూడా సహజీవనానికి ఉదాహరణలే. ఈ కలపపై శిలీంధ్రం అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, శిశోత్పాదక జీవులను గుర్తించడానికి ఉపయోగపడేటటువంటి లక్షణాలు ఏంటి? శిశోత్పాదక జీవులను గుర్తించడానికి ఉపయోగపడే లక్షణాలు వెంట్రుకలు మరియు బాహ్య చెవుల ద్వారానే గుర్తించవచ్చు. నెక్స్ట్ వన్, సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులకు సంబంధించి సరి అయిన జత ఏది? ఇక్కడ చూస్తే గిలక బావి అనేది సాంప్రదాయం, అంటే ఓల్డ్ మోడలు. గొలుసు పంపు ఇదే రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా న్యూ వెర్షన్స్ అన్నమాట, సాంప్రదాయ పద్ధతికి చెందవు. నెక్స్ట్ వన్, నిమాటీ హెల్మంతిస్. ఇక్కడ చూస్తే నిమాటీ హెల్మంతిస్ మధ్య శరీర కుహరం. అలాగే అనిలేడా అనేది సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. ఆర్థ్రోఫోడా అనేది వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. నిడేరియా అనేది జఠర ప్రసరణ కుహరం. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఏంటి? పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అండకోశం. ప్రౌఢ మానవునిలో పై దవడలో గల గుచ్చి చీల్చే దంతాల సంఖ్య ఎంత? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కణం యొక్క స్వయం విచ్ఛత్తి సంచులుగా పిలువబడేవి ఏంటి అంటే లైసోజోములు ఈజ్ ద రైట్ ఆన్సర్. లైసోజోములు. నెక్స్ట్ వన్, మొప్పలు గల జీవులను గుర్తించండి. మొప్పలు గల జీవులు చూస్తే ఆక్టోపస్ మరియు స్క్విడ్ అనమాట. ఆక్టోపస్ మరియు స్క్విడ్ అనేటటువంటివి మొప్పలు గల జీవులు. నెక్స్ట్ వన్, పిండి పదార్థం ఉనికిని పరీక్ష చేసిన తర్వాత అందులో పిండి పదార్థం ఉన్నట్లయితే అది క్రింది రంగులోనికి మారుతుంది. నీలి మరియు నలుపు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నీలి రంగు లేదా నలుపు. ప్రోటీన్ పరీక్షలో ఆహారం అనేటటువంటిది ఈ రంగులోనికి మారితే ప్రోటీన్లు ఉన్నట్లు అర్థం. ఊదా రంగు. నెక్స్ట్ వన్, మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడేవి ఏంటి?
మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడేవి విటమిన్లు. మన శరీరానికి పోషకాలు అందించవు కానీ అవి అతి ముఖ్యమైన పదార్థాలు మన శరీరానికి అవసరం. అవి ఏంటి? అవి అతి ముఖ్యమైన పదార్థాలు, మరి అవి మనకి శరీరానికి అవసరం ఏంటంటే పీచు పదార్థాలు. కార్బోహైడ్రేట్ సమృద్ధి గల ఆహార వనరు ఏంటి? బియ్యం. ఆహార పదార్థాలను ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన నశించిపోయేటటువంటి విటమిన్ ఏంటి? విటమిన్ సి. విటమిన్ సి. ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ భారత్ను ఇలా పిలుస్తుంది: FSSAI. FSSAI. నెక్స్ట్ వన్, సరైన జతను గుర్తించండి. శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏంటి? శక్తినిచ్చే ఆహార పదార్థాలు పిండి పదార్థాలు. మరి ఇక్కడ శరీర నిర్మాణ ఆహార పదార్థాలు ప్రోటీన్స్. అధిక శక్తినిచ్చే పదార్థాలుగా చెప్పబడేవి క్రొవ్వులు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే అన్నమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి విటమిన్స్కి సంబంధించి సరైన జతను ఒకసారి చూసుకున్నట్లయితే మరి విటమిన్ ఏ అనేది దృష్టి లోపం. విటమిన్ B1 అనేటటువంటిది బెరీ. అలాగే విటమిన్ సి అనేటటువంటిది స్కర్వీ వ్యాధిని కలుగజేస్తుంది. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ వస్తుంది. చూడండి, ఒక్కొక్క విటమిన్ లోపం వల్ల, ఏ లోపం వల్ల దృష్టి లోపం, బి లోపం వల్ల బెరీ B1 వల్ల, సి లోపం వల్ల స్కర్వీ, డి లోపం వల్ల రికెట్స్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, సరైన జతను గుర్తించేటప్పుడు ఇక్కడ చూస్తే కాల్షియం, ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. కాల్షియం అనేటటువంటిది ఎముకలు దంతక్షయానికి సంబంధించింది. అయోడిన్ అనేది గైటర్ వ్యాధికి లోపం అయితే గైటర్ వ్యాధి వస్తుంది. ఇనుము లోపం వల్ల రక్తహీనత వస్తుంది. కాల్షియం లోపం వల్ల ఎముకలు దంతక్షయం అనేటటువంటిది లోపాన్ని కలిగిస్తాయి అన్నమాట. అదే వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ వన్, బలహీనమైనటువంటి కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించేటటువంటి మొక్కలకి ఉదాహరణ ఏమిటి? ఇక్కడ ఉంది కదా, పేర్లోనే ఉంది, నేల మీద నిలబడలేవు, నేల మీద నిలబడలేకపోతున్నాయి అంటే అక్కడ అర్థం. సో ఇవి ప్రాకే మొక్కలు అనమాట. ఇవి ప్రాకే మొక్కలు. సో ఇవి పైకి పాకవన్నమాట. పైకి ఏదైనా ఆధారాన్ని పట్టుకొని పాకే వాటిని పైకి ప్రాకే మొక్కలు అంటారు. దేన్నైనా ఆధారం చేసుకొని పైకి ప్రాకే మొక్కలుగా చెప్పబడతాయి. కాండానికి అంటుకొని ఉన్నటువంటి ఆకు భాగానికి గల పేరేంటి? పత్రవృంతం. పత్రవృంతం. నెక్స్ట్ వన్, పత్రంలో ఉండేటటువంటి పిండి పదార్థం ఉనికికి చేసేటటువంటి పరీక్ష. పిండి పదార్థ ఉనికికి చేసే పరీక్ష అయోడిన్ పరీక్ష. బంగాళదుంపలో ఉండేటటువంటి ఆహార పదార్థం ఏంటి? బంగాళదుంపలో ఉండే ఆహార పదార్థం పిండి పదార్థం. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ కనుక మనం ఒకసారి చూస్తే ఇక్కడ గుల్మాలుకి ఉదాహరణ మందారం. అలాగే పొదలకి ఉదాహరణ మిరప అనేది పొద. ఎగబాకేవి మనీ ప్లాంట్ పైకి ఎగబాకుతుంది. ప్రాకేవి నేలపైన ప్రాకుతాయి, గుమ్మడి. నెక్స్ట్ వన్, మొహర్ అనగా అగ్నిపూల చెట్టు అని అర్థం. పుష్పంలో అన్నింటికంటే లోపలే ఉండేటటువంటి భాగం ఏంటి అంటే అండకోశం. నెక్స్ట్ వన్, సరైన జతను గుర్తించాలి. ఇక్కడ చైనా రోజ్కి ఉదాహరణ మందారం. కేసరం అంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవం. అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం కాబట్టి ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, మన మెదడును తలతో కలిపేటటువంటి కీలేంటి? మన మెదడును తలతో కలిపేటటువంటి కీలు బొంగరపు కీలు. నెక్స్ట్ వన్, నడుము ఎముక తొడ ఎముక మధ్య ఉండేటటువంటి కీలేంటి? నడుమ ఎముకకు తొడ ఎముకకు మధ్య ఉండే కీలు బంతె గిన్నె కీలు. నెక్స్ట్ వన్, మోకాలు మోచేతుల్లో ఉండేటటువంటి కీళ్ళేంటి? మోకాలు మోచేతుల్లో ఉండేది మడతబందు కీళ్ళు. కదలని కీళ్ళు మన శరీరంలో ఏ భాగంలో ఉంటాయి? కదలనివి తలలో ఉంటాయి. తలలోని ఎముకల మధ్యలో ఉంటాయన్నమాట ఇవి.
ఛాతీ ఎముకను వెన్నెముకను కలిపి ఇలా అంటారు. ఛాతీ ఎముకను మరియు వెన్నెముకను ఈ రెండింటిని కలిపి ఏమని పిలుస్తామంటే ఉరప్పంజరం అని పిలుస్తాం. ఛాతీకి ఇరువైపులా మరి ఎన్ని ప్రక్కటెముకలు ఉంటాయి? 12 ప్రక్కటెముకలు అనేటటువంటివి ఉంటాయి. మన శరీరంలోని చాలా ముఖ్యమైన భాగమైనటువంటి మెదడుని కప్పి రక్షించేది ఏంటి? పుర్రె. మన శరీరంలో మృదులాస్థి కలిగినటువంటి భాగాలేంటి? మృదులాస్థి కలిగిన భాగాలు మరి చెవి తమ్మె, ముక్కు చివర, శరీరంలోని కీళ్ళు. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, మన దీని శరీరం అనేది ఒక చివర నుండి మరొక చివరకు అనేక వలయాలతో నిర్మించబడి ఉంటుంది. అనేక వలయాలతో నిర్మించబడేది మరి వానపాము అన్నమాట. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఐక్యరాజ్య సమితి ఏ రోజును ప్రకటించింది అంటే జూన్ 21. హిమాలయ పర్వతాలపై పెరిగేటటువంటి మొక్క ఏంటి? హిమాలయ పర్వతాలపై పెరిగేవి ఓకు, ఫైను, దేవదారు. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. ఓక్, ఫైన్, దేవదారు ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఏమంటారు? జీవులు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తాయో వాటిని మనం ఆవాసం అంటారు. ఆక్లిమటైజేషన్ అంటే ఫుల్ మీనింగ్ ఏంటి? ఆక్లిమటైజేషన్ అంటే వాతావరణ అనుకూలత. జీవులు ఒక కొత్త వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడం, అనుకూలత చెందడాన్ని ఆక్లిమటైజేషన్ అంటారు. ఎడారిలో ఇసుకలో లోతైన బొరియలు చేసుకుని జీవించేటటువంటి జీవులేంటి? పాములు, ఎలుకలు, పాములు బొరియల్లో నివసించేవి అక్కడ. ఎడారి మొక్కలు ఈ ప్రక్రియ ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి. నీటిని కోల్పోయే ప్రక్రియ యాక్చువల్గా బాష్పోత్సేకం అన్నమాట. బాష్పోత్సేకం ప్రక్రియ ద్వారా నీటిని తక్కువగా కోల్పోతాయి. ఎడారి మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియను జరిపేటటువంటి భాగం ఏంటి? కాండమే కిరణజన్య సంయోగ క్రియ జరుపుతుంది ఎడారి మొక్కల్లో. కాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించేది నిజానికి ఆ కాక్టస్లో ఆకు మాదిరిగా కనిపిస్తుంది, కానీ అది ఏంటంటే ఆకు కాదు, కాండమే అన్నమాట. కాండమే. సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్నటువంటి కొమ్మలను కలిగిన చెట్లు ఈ ప్రాంతాల్లో ఉంటాయి, పర్వతాలలో ఉంటాయన్నమాట. ఇవి అంటే అక్కడ వర్షం పడితే కిందకి జారిపోవడానికి ఈజీగా ఉంటాయన్నమాట. మంచు చిరుతపులి, జడల బుర్రె, కొండ గొర్రెలు ఈ ఆవాసానికి అనుకూలనం చెందుతాయి. ఏ అనుకూలం అంటే పర్వత ప్రాంతానికి అనుకూలనం చెందాయి. తన భక్షకాల కదలికలను వినడానికి వీలుగా పెద్ద చెవులు కలిగి ఉండేటటువంటి జీవి ఏంటి? జింక. తన భక్షకాల కదలికలను అంటే తినడానికి వచ్చే వాటి కదలికలను వినడానికి వీలుగా పెద్ద చెవులను కలిగి ఉండేది జింక. ఎడ్వర్డ్ లియర్ రాసినటువంటి గేయాల సంపుటి పేరేంటి? గేయాల సంపుటి పేరు కంప్లీట్ నాన్ సెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈసారి వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వన్, శ్వాసక్రియలో తీసుకున్నటువంటి గాలిలో మన శరీరం ఉపయోగించుకునేటటువంటి వాయువు ఏంటి? ఆక్సిజన్. జీవులన్నింటిలో అత్యంత ఆవశ్యకమైనటువంటి ప్రక్రియ ఏంటి అంటే శ్వాసక్రియ. వానపాములో శ్వాసక్రియకు తోడ్పడేటటువంటి అవయవం ఏంటి? చర్మము. వానపాము చర్మం ద్వారానే శ్వాసక్రియ జరుపుతుంది. మనలను ప్రతిస్పందింపజేసే మన పరిసరాలలో వచ్చే మార్పులను ఏమంటారు? ప్రచోదనాలు అంటారు. మనం ముట్టుకున్నప్పుడు పత్రాలు ముడుచుకుపోయేటటువంటి మొక్క ఏది? టచ్ మీ నాట్ అన్న, మైమోసా అన్న, అత్తిపత్తి అన్న ఒకటే. ఈ మూడింటికి ఒకటే నేము. సో ఆప్షన్స్లో ఏది ఇచ్చినా మనం పెట్టవచ్చు. జీవుల శరీరం నుండి వ్యర్థాలను తొలగించేటటువంటి ప్రక్రియను ఏమంటారంటే విసర్జన అంటారు. నెక్స్ట్ వన్, సరైన జతను గుర్తించండి. సరైన జతను గుర్తించాలంటే ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. జడల బర్రె పొడవైన వెంట్రుకలు కలిగి ఉంటుంది. మంచు చిరుతపురులు శరీరం అంతా దట్టమైన బొచ్చు కలిగి ఉంటుంది. పర్వత ప్రాంత వృక్షాలు సూదుల వంటి ఆకులు కలిగి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, మన భూమి దేనితో చుట్టబడి ఉంది? మన భూమి దేనితో చుట్టబడి ఉందంటే పలచని గాలి పొరతో చుట్టబడి ఉంది. ప్రజలు ఈ శతాబ్దం వరకు గాలి కేవలం ఒక పదార్థమని భావించారు. 18వ శతాబ్దం వరకు. ప్రపంచంలో గాలిలో నీటి బిందువులు ఉండడం అనేది ఈ ప్రక్రియకు చాలా ముఖ్యం.
భూచక్రానికి చాలా ముఖ్యం. మండటానికి సహాయపడే గాలిలోని అంశం ఏంటి? మండటానికి సహాయపడేది గాలిలో అంశం ఆక్సిజన్. మన చుట్టూ ఉన్నటువంటి గాలిలో స్వల్పంగా ఉండేటటువంటి వాయువు ఏంటి? స్వల్పంగా ఉండేటటువంటి వాయువు కార్బన్ డయాక్సైడ్. ఒక జీవి ఆహారాన్ని తీసుకుని మరియు శరీరంలో దానిని ఉపయోగించేటటువంటి విధానం ఎంత ఏంటి? పోషణ. జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని ఏమంటారు? స్వయం పోషణ అంటారు. మొక్కల యొక్క ఆహార కర్మాగారాలుగా పేరుగాంచినవి పత్రాలు. సజీవ మొక్కల దేహము డాష్ అనే చిన్న చిన్న ప్రమాణాలతో తయారవుతుంది. కణాలు అనే చిన్న చిన్న ప్రమాణాలతో తయారవుతుంది. కణం మరి ఏమని పిలువబడి పలచని వెలుపలి పొరలతో ఆవరించబడి ఉంది అంటే కణత్వచంతో ఆవరించబడి ఉంది. కణం బయట చిట్ట చివర ఉండేటటువంటి కణం వెలుపలి భాగం ఏది అంటే కణత్వచం. అది వృక్షాలకు మాత్రమే ఉంటుంది, జంతువులకి ఉండదు. కణం మధ్య భాగంలో మరి స్పష్టమైనటువంటి గుండ్రని నిర్మాణానికి గల పేరేంటి అంటే కేంద్రకం. కేంద్రకం అని పిలువబడే జెల్లీ వంటి పదార్థంచే ఆవరించబడి ఉంటుంది. మరి కేంద్రకం అనేది ఈ జెల్లీ వంటి పదార్థంతో ఆవరించబడి ఉంటుంది. ఆ పదార్థానికి గల పేరేంటి అంటే కణద్రవ్యం. పత్రరంధ్రాలు వీటిచే ఆవరించబడి ఉంటాయి. రక్షక కణాలచే ఆవరించబడి ఉంటాయి. కార్బోహైడ్రేట్లు ఈ అణువులతో తయారవుతాయి. కార్బన్ తోటి, హైడ్రోజన్ తోటి, ఆక్సిజన్ ఈ మూడింటితో కలిపి తయారయ్యేవే కార్బోహైడ్రేట్స్ అన్నమాట. ప్రోటీన్లలో ఉండేటటువంటి ముఖ్య పదార్థం ఏంటి? నత్రజని అనేది ప్రోటీన్లలో ఉండే ముఖ్య పదార్థం నత్రజని. బంగారు తీగగా పిలువబడేది ఏంటి? బంగారు తీగగా పిలువబడేది కస్కుట. నెపంతిస్ లేదా పిక్చర్ అనేది ఒక కీటకాహార మొక్క. లైకెన్స్ అనగా వీటి కలయిక. శైవలము శిలీంధ్రం. నత్రజని స్థాపనకు తోడ్పడేటటువంటి బ్యాక్టీరియా ఏంటి? రైజోబియం బ్యాక్టీరియా. లెగ్యూమినస్ మొక్కలు ఈ మొక్కల ద్వారా నత్రజనిని పొందుతాయి. లెగ్యూమినస్ మొక్కల నుంచి ఈ మొక్కలు నత్రజనిని పొందుతాయి. పప్పు ధాన్యాలు. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. ఇక్కడ రైజోబియం అనే బ్యాక్టీరియా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. ఓకే, ఇది రైట్ ఆన్సర్ యాక్చువల్గా. మరి రైజోబియం అనేది ఒక సహజీవ బ్యాక్టీరియా. ఇది కూడా సజీవని జరిపేటటువంటి బ్యాక్టీరియా. సో ఇక్కడ మనకి రెండు సరి అయినవే. ఇక్కడ సరికానిదంటూ ఏదీ లేదన్నమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే శిలీంధ్రాలు. ఇక్కడ సరికాని జత ఏంటి అని అడుగుతున్నారు. శిలీంధ్రాలు అనేవి ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. లెగ్యూమినేసి మొక్కల నుంచి పప్పు ధాన్యాలు అనేటటువంటివి మరి ఆధారపడి పనిచేస్తాయన్నమాట. అక్కడ నత్రజనిని పొందుతాయి. ఈ లెగ్యూమినస్ మొక్కల నుంచి పప్పు ధాన్యాల ఆహార నత్రజనిని పొందుతాయి. లైకేన్లలో శిలీంధ్రం అనేటటువంటి ఆవాసం ఏర్పాటు చేసుకుని ఖనిజ లవణాలను శైవలాలకు అందిస్తుంది. అలాగే కీటకాహార మొక్కలు సంపూర్ణ పరపోషకాలు అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఆహారంలో విచ్ఛిన్నం చేయబడినటువంటి సంక్లిష్ట అంశాలను సరళ అంశాలుగా మార్చడాన్ని ఏమంటారు? దీన్నే జీర్ణక్రియ అంటారు. పుష్పాల నుండి మకరందాన్ని పీల్చేటటువంటి జీవులేంటి? పుష్పాల నుంచి మకరందాన్ని పీల్చే జీవులు తేనెటీగలు, అలాగే తేనె పిట్టలు. ఆహారం తినేటప్పుడు నోటి ద్వారా జీర్ణాశయమును బయటికి పంపేటటువంటి జీవి ఏంటి? జీర్ణాశయాన్ని బయటికి పంపి మరి అది జీర్ణమైన తర్వాత దాన్ని తింటుందన్నమాట. అది ఏంటి అంటే సముద్ర నక్షత్రం. ఆహార నాళం లేదా జీర్ణనాళంలోని భాగం కానిది ఏంటి?
ఆశకుహరం ఉంటుంది, జీర్ణాశయం ఉంటుంది, అన్నవాహిక కూడా ఉంటుంది. కాలేయం అనేది ఉండదన్నమాట. ఆహార నాళంతో సంబంధం ఉండి జీర్ణ రసాలను స్రవించేటటువంటి గ్రంథులేంటి? పైవన్నీ కూడా లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమము ఇవన్నీ కూడా స్రవిస్తాయి. జీర్ణ వ్యవస్థ అంటే అర్థం ఏంటి? జీర్ణ వ్యవస్థ అంటే జీర్ణ నాళము మరియు వాటి యొక్క అనుబంధ గ్రంథులు వీటన్నింటినీ జీర్ణ వ్యవస్థగా చెప్తాం. మొదటి జట్టు దంతాలు ఈ వయసులో ఊడిపోతాయి. 6 నుండి 8 సంవత్సరాల వయసులో ఊడిపోతాయి. శైశవ దశలో వచ్చేటటువంటి మొదటి జట్టు దంతాలను ఏమంటారు అంటే పాల దంతాలు అంటారు. ఆస్యకుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతుకబడిన కండరయుత నిర్మాణానికి గల పేరేంటి? నాలుక. నెక్స్ట్ వన్, దంతక్షయంకు కారణమయ్యేటటువంటి సూక్ష్మజీవి. దంతక్షయానికి కారణమయ్యే సూక్ష్మజీవి బ్యాక్టీరియా. జీర్ణాశయం యొక్క ఆకారం జే ఆకారం. ఆహార నాళంలోనే అత్యంత విశాలమైనటువంటి భాగం ఏంటి అంటే జీర్ణాశయం. నెక్స్ట్ వన్, జీర్ణాశయంలో ఉండేటటువంటి ఆమ్లం ఏంటి? జీర్ణాశయంలో ఉండే ఆమ్లం HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యేటటువంటి జీర్ణరసాలు వీటిని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ప్రోటీన్లని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి ఏది? మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి ఏది అంటే కాలేయం అన్నమాట. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులపై చర్య జరిపి వాటిని సరళ రూపంలోనికి మార్చేది ఏంటి? క్లోమరసం అన్నమాట. నెక్స్ట్ వన్, చేతి వేళ్ళ వంటి వేలకులిది చూషకాలని ఈ భాగంలో ఉంటాయి. చేతి వేళ్ళ వంటి వేలకులిది చూషకాలు అనేవి ఈ భాగంలో ఉంటాయి అంటే చిన్న ప్రేగులో ఉంటాయి. చిన్న ప్రేగు యొక్క పొడవు ఎంత? చిన్న ప్రేగు యొక్క పొడవు చూస్తే 7.5 మీటర్స్. అదే పెద్ద ప్రేగు యొక్క పొడవు చూసుకుంటే మనకి 1.5 మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ వన్, గడ్డిలో ఉండేటటువంటి పిండి పదార్థం ఏంటి? గడ్డిలో ఉండేది సెల్యులోజు. నెమరువేసే జంతువుల్లో పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఇలా పిలుస్తారు. పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని కడ్డ అని పిలుస్తారు. మిథ్యా పాదాలు లేదా సూడోపోబియా అనే చలనాంగాలు గల జీవి ఏది? అమీబా. అలాగే మానవులలో జీర్ణం కాని పిండి పదార్థం ఏంటి? మానవులలో జీర్ణం కాని పిండి పదార్థం సెల్యులోజ్. నెక్స్ట్ వన్, అమీబా. ఇక్కడ సరికాని జర్ని గుర్తించాలి. ఇక్కడ చూస్తే అమీబా అనేది ఆహార రిక్తిక అనేది రైట్ ఆన్సర్. జింక జీర్ణాశయంలో సహజీవన బ్యాక్టీరియా. జీర్ణాశయంలో సహజీవన బ్యాక్టీరియా ఏదంటే సహజీవన బ్యాక్టీరియాను కలిగి ఉండేది జింక. ఆహార వాహిక అనేది 5 మీటర్లు అనేది రాంగ్ ఆన్సర్. 5 మీటర్ల పొడవు అనేది రాంగ్ ఆన్సర్. అలాగే ఆవు ప్రథమ ఆమాశయం రైట్ ఆన్సర్. ఇది మనకి ఎంత కలిగి ఉంటుందంటే ఆహార వాహిక అనేది 25 సెంటీమీటర్స్ కలిగి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వన్, ఇక్కడ దంతాలు రకం వాటి యొక్క విధి అనేటటువంటిది మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ కుంతకాలు అనేవి కొరికే దంతాలు, రదనికలు అనేవి చీల్చే దంతాలు, అగ్రచర్వనకాలు అనేవి విసిరే దంతాలు, అలాగే చర్వనకాలు అనేవి నమిలే దంతాలు. సో ఇలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కణంలో ఆహారం విచ్ఛిన్నమై శక్తి విడుదల చేసేటటువంటి ప్రక్రియను ఏమంటారు? కణంలో ఆహారం అనేది విచ్ఛిన్నమయ్యి శక్తిని విడుదల చేసే ప్రక్రియను ఏమంటారు అంటే కణ శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ను వినియోగించుకొని గ్లూకోజ్ని విచ్ఛిన్నం అయితే దానిని ఏమంటారు? ఆక్సిజన్ను వినియోగించుకొని గ్లూకోజ్ విచ్ఛిన్నం అయితే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. అలాగే కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్నటువంటి గాలిని విడుదల చేయడాన్ని ఏమంటారు? కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న గాలిని విడుదల చేయడాన్ని నిశ్వాసము అంటారు.
ఒక వ్యక్తి మరి డ్యాష్ కాలానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దాన్ని శ్వాసక్రియ రేట్ అంటారు. మరి ఎంత కాలానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు అంటే ఒక నిమిషానికి ఎన్నిసార్లు అయితే శ్వాసిస్తాడో దాన్ని శ్వాసక్రియ రేటు అని అంటారు. సరాసరిగా ఒక వయోజనుడైనటువంటి వ్యక్తి నిమిషానికి ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటాడు? ఎన్నిసార్లు అంటే 15 నుండి 18 సార్లు ఊపిరి పీల్చుకుంటాడు. తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు నిమిషానికి శ్వాసక్రియ రేట్ అనేది ఎంతవరకు చేరుతుంది? తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు నిమిషానికి శ్వాసక్రియ రేట్ అనేది 25 వరకు చేరుకుంటుందన్నమాట. మరి పీల్చే గాలిలో ఇక్కడ చూడండి, సరికాని జత ఏది? ఇక్కడ సరికాని జత ఏది అని చూస్తే ఇక్కడ పైవన్నీ కూడా ఇక్కడ చూడండి, పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎంత ఉంటుంది అంటే మనకి 21% అనేది కాదు. ఎంత ఉంటుందంటే 16.4 అనేటటువంటిది ఉంటుంది. సో విడిచే గాలిలో ఆక్సిజన్ 16.4 అన్నారు. ఇది కూడా సరికాదు. విడిచే గాలిలో మనకి ఎంత ఉంటుంది అంటే 0.04 అనేటటువంటిది ఉంటుంది. సో పీల్చే గాలిలో విడిచే గాలిలో CO2 వరుసగా ఎంత ఉంటుందంటే 4.4% ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏది కూడా సరిగా ఇవ్వలేదు కాబట్టి పైవేవి కూడా సరికాదు. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వాణిలో ఇక్కడ జీవి పేరిచ్చారు, శ్వాస ఇచ్చారు. ఇక్కడ సరి అయిన జత ఏది అంటే ఇక్కడ చూస్తే కప్పలకు వచ్చేసరికి చర్మము, ఊపిరితిత్తులు, అలాగే వానపాము అనేది చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది. బొద్దింకలకు వచ్చేసరికి వాయునాళాలు, మానవుడు వచ్చేసరికి ఊపిరితిత్తులు అనమాట. ఊపిరితిత్తులు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వానిలో ఊపిరితిత్తులు శ్వాస అవయవాలుగా గల జంతువులు ఏంటి? ఊపిరితిత్తులు శ్వాస అవయవాలుగా గల జంతువులేంటి? కప్పలు, ఏనుగులు, సింహాలు, అలాగే బల్లులు. కప్పలు, ఏనుగులు, సింహాలు, బల్లులు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రక్తం ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం ఇది కలిగి ఉండడం వల్లనే. ఏది అంటే హీమోగ్లోబిన్ ఈ వాయువుతో బంధించబడి ఉంటుంది. హీమోగ్లోబిన్ అనేది మరి ఏ వాయువుతో బంధించబడి ఉంటుందంటే O2తో బంధించబడి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒక నిమిషానికి కలిగే నాడీ స్పందనాల సంఖ్యను ఎలా పిలుస్తారు? ఒక నిమిషానికి కలిగే నాడీ స్పందనాల సంఖ్యని నాడీ స్పందన రేటు అంటారు. హృదయ స్పందన రేటు అనరు, ఎందుకంటే నాడీ అని ఇక్కడ మెన్షన్ చేశారు. విశ్రాంతిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సాధారణంగా నిమిషానికి ఎన్ని నాడీ స్పందనలు కలిగి ఉంటాడంటే 72 నుంచి 80 కలిగి ఉంటాడు. నెక్స్ట్ వన్, మందపాటి స్థితిస్థాపక గోడలు కలిగినటువంటి రక్తనాళాలు ఏంటి? మందపాటిగా ఉండాలి. స్థితిస్థాపక గోడలు కలిగిన రక్తనాళాలు ధమనులు. నెక్స్ట్ వన్, రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నటువంటి ఆంగ్ల వైద్యుడు ఎవరు? ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే. మన శరీరంలో రక్తాన్ని వడపోసేటటువంటి అవయవం ఏంటి? మన శరీరంలో రక్తాన్ని వడపోసేటటువంటి అవయవం మూత్రపిండాలు. మొక్కల్లో నీటిలో కరిగినటువంటి నీరు మరియు ఖనిజ లవణాలను గ్రహించడం కోసం వేరు ఉపరితల వైశాల్యాన్ని పెంచేది ఏంటి? వేరు యొక్క ఉపరితల వైశాల్యాన్ని పెంచేవి మూలకేశం. కాండం లోపల ఉన్నటువంటి ఇరుకైన గొట్టాలు అంటే వాటిని దారువు అంటారు. ఈ దారువు ద్వారా ఆకులు మరియు ఇతర మొక్కల భాగాలకు మరి ఏంటి సరఫరా అవుతాయి అంటే ఖనిజాలు మరియు ప్రోటీన్లు సరఫరా అవుతాయి. ప్రోటీన్లు. క్రింది వానిలో సరికాని జత ఏది? ఇక్కడ చూస్తే నీరు 95%, అలాగే యూరియా 2.5%, అలాగే ఇతర పదార్థాలన్నీ కూడా మనకి ఎంత ఉంటుందంటే 2.5% అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్ గ్లూకోజ్ అనేటటువంటిది 7.5% అనేటటువంటిది ఇక్కడ రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ చేపలు అమోనియా విసర్జక పదార్థం. చేపలు అమోనియాని విసర్జిస్తాయి.
పక్షులు, బల్లులు, పాములు యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. మానవులు యూరియా. చూడండి, విసర్జక పదార్థం. చేపలు ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అమోనియా. నెక్స్ట్ వన్, మొక్కల్లో శాఖీయ భాగాలుగా పిలువబడేవి ఏంటి? మొక్కల్లో శాఖీయ భాగాలుగా పిలువబడేవి పైవన్నీ కూడా వేర్లు, కాండము, పత్రము. పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. ఈ విధానంలో మొక్కలు విత్తనాలు లేకుండా కొత్త మొక్కలను ఇస్తాయి. విత్తనాలు లేకుండా ఇచ్చేటటువంటిది అలైంగిక ప్రత్యుత్పత్తి. ఈ విధానంలో విత్తనాల ద్వారా కొత్త మొక్కలు వస్తాయి అంటే అలైంగిక విత్తనాల ద్వారా వచ్చేవంటే లైంగిక ప్రత్యుత్పత్తి. వేరు, కాండం, పత్రం ద్వారా జరిగే ప్రత్యుత్పత్తిని ఏమంటారు? మరి ఇది ఎలా జరిగేటటువంటి ప్రత్యుత్పత్తిని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. శాఖీయ కోరకాలు అనగా అర్థం ఏంటి? శాఖీయ కోరకాలు అనగా వేటిని అంటామంటే పుష్ప కోరకాలని, పత్ర కోరకాలని, కాండంగా పెరిగే కోరకాలు. ఈ మూడింటిని కూడా శాఖీయ కోరకాలుగా పిలుస్తారు. పుష్ప కోరకాలు, పత్ర కోరకాలు, కాండంగా పెరిగేటటువంటి కోరకాలు. మొక్కలు ఈ ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలని ఉత్పత్తి చేస్తాయి. విత్తనాలను ఉత్పత్తి చేయాలి అంటే అది లైంగిక ప్రత్యుత్పత్తి అయి ఉండాలన్నమాట. ఈస్ట్ కణం నుండి బయటికి వచ్చేటటువంటి చిన్న బల్బు వంటి నిర్మాణాన్ని ఏమంటారు? కోరకం లేదా మొగ్గ అంటారు. ముక్కలు అవ్వడం ద్వారా ఒక సంఖ్యను పెంచుకునేటటువంటి జీవులు ఏంటి? శైవలాలు. శైవలాలు అనేటటువంటివి ముక్కలు అవ్వడం ద్వారానే జీవుల సంఖ్యను పెంచుకుంటాయి. స్పైరోగైరా అనేది ఒక శైవలం అన్నమాట. నెక్స్ట్ వన్, సంయోగ బీజాల సంయోగం ఫలితంగా ఏర్పడేటటువంటి కణాన్ని ఏమంటారు? సంయుక్త బీజం అంటారు. పురుష, స్త్రీ సంయోగ బీజాలు సంయోగం చెందడాన్ని ఏమంటారు? ఫలదీకరణం అంటారు. సంయుక్త బీజం మరి దేనిగా అభివృద్ధి చెందుతుంది? పిండంగా అభివృద్ధి చెందుతుంది. విత్తనం అనేది ఒక రక్షణ కవచంతో కూడినటువంటి దేన్ని కలిగి ఉంటుంది? పిండాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు చూడండి. అంటే పక్కన ఉన్న వాటితో శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపేటటువంటిది ఎలా ఉంటుందని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బంగాళదుంప అనేది కన్నుల ద్వారా జరుగుతుంది. రణపాల అనేది పత్రం అంచున ఉండే మొగ్గ ద్వారా జరుగుతుంది. చిలకడదుంప డాలియా ఏంటంటే వేర్ల ద్వారా జరుగుతుంది. కాక్టస్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, తల్లి మొక్క నుంచి విడిపోయి పెరగడం. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రకృతిలోని ఆకుపచ్చని ఊపిరితిత్తులుగా పిలువబడేవి ఏంటి? ఆకుపచ్చని ఊపిరితిత్తులుగా పిలువబడేవి అడవులు. అడవి జంతువులు ఏంటి? క్రింది వాటిలో అడవి జంతువులు ఏంటంటే ఇవన్నీ కూడా అడవి జంతువులే. అడవి పంది, అడవి దున్న, ముళ్ళ పంది, నక్కలు ఇవన్నీ. కాండంపై ఉండేటటువంటి చెట్టు కొన భాగాన్ని ఏమంటారు అంటే చెట్టు శిఖరము అంటారు. చెట్టు యొక్క శిఖరం. పుట్టగొడుగులు మరియు ఇతర సూక్ష్మజీవులు చనిపోయిన మొక్కలు మరియు జంతువుల కణజాలాలను ఆహారంగా తీసుకుంటూ ముదురు రంగు గల ఏ పదార్థంగా మారుస్తాయి అంటే హ్యూమస్గా మారుస్తాయి. అడవుల్లో ముఖ్యమైన పాత్ర పోషించేవి ఏంటి? అడవుల్లో ముఖ్యమైన పాత్ర పోషించేవి చాలా ఇంపార్టెంట్. విచ్ఛిన్నకారులు. అడవులు మనకు ఏ వాయువుని అందిస్తాయి? అడవులు మనకి ఆక్సిజన్ అందిస్తాయి. చెట్లు వేర్లు మట్టిని బంధించడం వల్ల కలిగే లాభం ఏంటి అంటే నేల అనేటటువంటిది కొట్టుకుపోదు. మట్టిని వేర్లు అనేవి బంధించడం వల్ల వేర్ల యొక్క ఉపయోగంలో అది ఒకటనమాట. ప్రపంచంలో ఎంతమందికి పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేదు? 1 బిలియన్ కంటే ఎక్కువ మందికి పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేదు. జీవితానికి నీరు కార్యాచరణకై అంటే జీవం కోసం జలం కార్యాచరణకై యుఎన్ఓ ఈ క్రింది దశాబ్దాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించింది. 2005, 2015. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ జల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే మార్చి 22. యుఎన్ఓ జయం కోసం జలం కార్యాచరణను రూపొందించిన సంవత్సరం ఎప్పుడు? 2005. సాల్మొనెల్లా పారాటైపీ అనేటటువంటి బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధి ఏంటి అంటే టైఫాయిడ్. మురుగు నీటిలో ఉండేటటువంటి పోషకాలు ఏంటి? ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసాము. పోషకాలు ఏంటి అంటే పైవన్నీ కూడా ఉంటాయి. ఫాస్ఫరస్, నైట్రోజన్ అంటే మెయిన్లీగా
ఫాస్ఫరస్, నైట్రోజన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆక్వేరియంలో వాయు ప్రసరణ కోసం ఉపయోగించేవి ఏంటి? వాయు ప్రసరణ కోసం ఉపయోగించేది ఏరేటర్. మురుగునీటి చెరువుల వెంబడి ఏ చెట్లను పెంచాలి? మురుగునీటి చెరువుల వెంబడి యూకలిప్టస్ చెట్లను పెంచాలి. డబ్ల్యూడబ్ల్యూటీపీని విస్తరించగా, డబ్ల్యూడబ్ల్యూటీపీ అంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. 1665లో సూక్ష్మదర్శినితో బెండి ముక్కలను పరిశీలించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, రాబర్ట్ హుక్. ఒక బిలియన్ అనగా అర్థం ఏంటి? ఒక బిలియన్ అనగా 1000 మిలియన్లు. 1000 మిలియన్లనే ఒక బిలియన్ అంటారు. జీవి కదులుతున్నప్పుడు లేదా ఆహారం తీసుకున్నప్పుడు కనిపిస్తూ మాయమవుతూ, కనిపించడం మాయమవడం ఉండేటటువంటి చలనాంగాలు కలిగి ఉండేదే అమీబా. మరి అటువంటి చలనాంగాలను ఏమంటారంటే మిథ్యాపాదాలు అంటారు. కోడిగుడ్లో ఉండేటటువంటి ప్రోటీన్ ఆల్బుమిన్. కేంద్రకానికి కేంద్రక త్వచానికి మధ్య ఉండేటటువంటి జిగురు వంటి పదార్థం, ఇది కేంద్రక త్వచానికి మధ్య ఉంటుంది. దీన్నే మనం కణద్రవ్యం అని అంటారు. జీవులలో ఆనువంశిక ప్రమాణం ఏమిటి? జీవుల్లో ఆనువంశిక ప్రమాణంగా చెప్పబడేది జన్యువు అన్నమాట. జన్యువు. వృక్షకణంలో మాత్రమే ఉండేవేంటి? వృక్షకణంలో మాత్రమే పై పొర కణత్వచం అనేటటువంటిది ఉంటుంది. అలాగే ప్లాస్టిడ్స్ అనేవి కూడా మరి ఓన్లీ వృక్షకణాల్లోనే మాత్రమే ఉంటాయి. కణత్వచం కాదు, కణకవచం మరియు ప్లాస్టిడ్స్. అలాగే కణకవచమే పైన ఉండే పొర అన్నమాట. కణాలు మరియు వాటి యొక్క పరిమాణానికి సంబంధించి సరి అయిన జత ఏది అని చూసుకుంటే ఇక్కడ చూస్తే జీవరాశుల యొక్క కణాలు అనేటటువంటివి మీటర్లో మిలియన్ వంతు ఉంటాయి. ఆస్ట్రిచ్ అండం, బ్యాక్టీరియా కణం అనేటటువంటిది, బ్యాక్టీరియా కణం 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్స్ అనేటటువంటిది ఉంటుంది. ఆస్ట్రిచ్ అండం అనేటటువంటిది 170 మిల్లీమీటర్ నుంచి 130 మిల్లీమీటర్ల వరకు ఉంటుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, తేమగా ఉండేటటువంటి రొట్టెపై బూడిద రంగులో చేరేది ఏంటి? తేమగా ఉండేటటువంటి రొట్టెపై బూడిద రంగులో చేరే వాటిని మనం శిలీంధ్రాలు అంటారు. శిలీంధ్రము. అలాగే శిలీంధ్రాలు పెరగడానికి అనువైనటువంటి పరిస్థితి ఏంటి అంటే తేమ వాతావరణం. సూక్ష్మజీవులు ఎన్ని ప్రధాన సమూహాలుగా వర్గీకరించబడ్డాయి? 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరించబడ్డాయి. ఆతిథేయి జీవి యొక్క కణాల్లో మాత్రమే ప్రత్యుత్పత్తి జరిపేటటువంటిది ఏది అంటే వైరస్లు. ఆతిథేయి అంటే వైరస్లు అని గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో శైవలాలను గుర్తించండి. క్లామ్డోమోనాస్, స్పైరోగైరా, ఈ రెండు కూడా శైవలాలే. ఆస్పెర్జిల్లస్ అనేది ఒక శైవలమే. ఇది కూడా ఆస్పెర్జిల్లస్ అనేది ఒక శిలీంధ్రము. స్పైరోగైరా శైవలం, ఆస్పెర్జిల్లస్ అనేది ఒక శిలీంధ్రం. ఔషధాల తయారీలో ఉపయోగపడేటటువంటి సూక్ష్మజీవి ఏంటి? ఔషధాల తయారీలో ఉపయోగపడేవి బ్యాక్టీరియా అన్నమాట. 1857లో కిణ్వనంను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? లూయి పాశ్చర్. నెక్స్ట్ వన్, బేకింగ్ తయారీలో ఉపయోగపడేటటువంటి సూక్ష్మజీవి ఏంటి? ఈస్టులు. 1798లో మసూచి వ్యాధికి టీకాను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్లాస్మోడియం అనేది ఈ వ్యాధిని కలిగించే పరాన్నజీవి. ప్లాస్మోడియం అనేది మరి ఏ వ్యాధిని కలిగిస్తుంది అంటే మలేరియాని కలిగిస్తుంది. హెపటైటిస్ ఏను కలిగించే సూక్ష్మజీవి ఏంటి? వైరస్. హెపటైటిస్ ఏను కలిగించే సూక్ష్మజీవి వైరస్. అలాగే బాసిల్లస్ ఆంథ్రాసిస్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ కోచ్. మాంసకృత్తులు అలాగే పత్రహరితం, కేంద్రక ఆమ్లాలు, విటమిన్లలో ముఖ్యమైనటువంటి భాగం ఏంటి? నత్రజని.
క్రింది వారిని జతపరచండి. మానవుల్లో కలిగేటటువంటి వ్యాధి మరియు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చికెన్ పాక్స్ ఆటలమ్మ అనేటటువంటిది మనకి వైరస్ వలన వస్తుంది. మలేరియా అనేది ప్రోటోజోవా వలన వస్తుంది. ప్రోటోజోవా. కలరా అనేది బ్యాక్టీరియా వలన వస్తుంది. పైలేరియా అనేది నిమటాడా వలన వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, మొక్కలకు సోకేటటువంటి వ్యాధులకు సంబంధించి సరైన జతను ఒకసారి చూద్దాం. మొక్కలు సోకే వ్యాధికి సంబంధించి మరి సిట్రస్ కాంకర్ అనేటటువంటిది గాలి వలన వస్తుంది. గోధుమలో కుంకుమ తెగులు అనేది మనకి గాలి మరియు విత్తనాల వలన వస్తుంది. బెండకాయలో మొజాయిక్ అనేది కీటకాల వలన వస్తుంది. నెక్స్ట్ వన్, క్రీస్తు పూర్వం ఏ సంవత్సరం వరకు ప్రజలు సంచార జీవనం సాగించేవారు? క్రీస్తు పూర్వం ఎప్పటి వరకు మరి ప్రజలు సంచార జీవనంగా సాగించేవారంటే 10,000 సంవత్సరం వరకు. ఒకే రకమైన మొక్కలను ఒకచోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని ఏమంటారు అంటే పంట అంటారు. ఒక వ్యవసాయ పద్ధతుల్లో మొదటి ప్రక్రియ ఏది? వ్యవసాయ పద్ధతుల్లో మొదటి ప్రక్రియ నేలను సిద్ధం చేయడం. రైతు మిత్రులుగా సహాయపడేవి ఏమిటి? చాలా ఇంపార్టెంట్ చూడండి. రైతు మిత్రులుగా సహాయపడేవి వానపాములు మరియు సూక్ష్మజీవులు. నాగలిలో ఉండేటటువంటి బలమైన ఇనుప బద్దీ ఆకారం ఏంటి? బలమైన ఇనుప బద్దీ యొక్క ఆకారం త్రికోణాకారం. కలుపు తీయడానికి, నేలను గుల్ల చేయడానికి ఉపయోగపడేటటువంటి సులువైన పరికరం ఏంటి అంటే తొల్లిక. ఎన్పికే ఎరువులు అనగా నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, కే అన్నమాట. ఎన్పికే, పొటాషియం కే. నెక్స్ట్ వన్, చెట్లకు, ఆకులకు, పండ్లతో మొక్కలకు ఉత్తమమైనటువంటి నీటిపారుదల పద్ధతి ఏంటి? ఈ మూడింటికి నీటిపారుదల పద్ధతి ఏంటంటే బిందు సేద్యం. పొలాల్లో కలుపు నశించడానికి వాడే కలుపు నాశిని 2,4-D. చేపల నుండి పొందేటటువంటి కాడ్ లివర్ ఆయిల్లో ఎక్కువగా ఉండేటటువంటి విటమిన్ ఏంటి? విటమిన్ డి అన్నమాట. నెక్స్ట్ వన్, చూడండి, పంటలు పండే కాలాన్ని మనం ఒకసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసుకున్నట్లయితే సోయాబీను, వేరుశనగ అనేవి వర్షాకాలం. అలాగే బఠానీలు, ఆవాలు అనేవి శీతాకాలం. కూరగాయలు, పప్పుధాన్యాలు అనేవి వేసవికాలం పంటలు అన్నమాట. నెక్స్ట్ వన్, కప్ప పిల్లలను ఇలా పిలుస్తారు. కప్ప పిల్లల్ని టాడ్పోల్ అని పిలుస్తామన్నమాట. నెక్స్ట్, సంయోగ బీజాల కలయిక వలన ఏర్పడేది సంయుక్త బీజం. శుక్ర కణాలను ఉత్పత్తి చేసేవి ముస్కాలు. నెక్స్ట్ వన్, ఐవీఎఫ్ను విస్తరించగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. సంయుక్త బీజం ఎన్నిసార్లు విభజన చెంది కణాల బంతిని ఏర్పరుస్తుంది అంటే అనేక సార్లు ఈజ్ ద రైట్ ఆన్సర్. కోడి పిండము కోడిగా మారడానికి పట్టే సమయం ఏంటి? కోడిగా మారడానికి పట్టే సమయం 3 వారాలు. అంతర ఫలదీకరణం జరుపుకునే జీవి పైవన్నీ కూడా. కప్ప జీవి చరిత్రలో ఉండేటటువంటి దశలు ఎన్ని అంటే 3 దశలు. అమీబాలో జరిగే అలైంగిక విధానం ఏంటి? ద్విధా విచ్ఛత్తి. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది. ద్విధా విచ్ఛత్తి అనేది మనకు తెలుసు, అమీబా. కోరకీ భవనం అనేటటువంటిది హైడ్రా. అండోత్పాదకం అనేది పావురం. శిశోత్పాదకం పిల్లి. నెక్స్ట్ వన్, చేపల ఫలదీకరణం జరిపేటటువంటి జంతువులను గుర్తించండి. బాహ్య ఫలదీకరణం జరిపేటటువంటి జంతువులను గుర్తించండి అంటే
చేపలు, కప్పలు, సముద్ర నక్షత్రాలు. చేపలు, కప్పలు, సముద్ర నక్షత్రాలు. పట్టుపురుగు జీవిత చరిత్రలో ఉండేటటువంటి దశల క్రమాన్ని గుర్తించండి. పట్టుపురుగు జీవిత చరిత్రలో ఉండే దశల క్రమం గుడ్డు, డింబకము, కోశస్థ దశ, ప్రౌఢ దశ అన్నమాట. కౌమార దశ ఎన్ని సంవత్సరాల వయసులో మొదలవుతుంది? కౌమార దశ అనేది ఎన్ని సంవత్సరాల వయసులో మొదలవుతుందంటే 11 సంవత్సరాల వయసులో మొదలవుతుంది. అలాగే 10 సంవత్సరాలు కలిగి ఉన్నటువంటి అజయ్ ఎంత ఎత్తు శాతం పెరిగి ఉండాలి? 10 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి అజయ్ ఎన్ని సంవత్సరాలు ఎత్తు కలిగి ఉండాలంటే 78% ఇస్ ద రైట్ ఆన్సర్. ఋతు చక్రం ఎన్ని సంవత్సరాల వయసులో ఆగిపోతుంది అంటే 45 to 50. 45 to 50. ప్రతి మానవుల్లోని కణంలోని కేంద్రకంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? కేంద్రకంలో అయితే మనకి 23 జతల క్రోమోజోములు ఉంటాయి. లైంగిక క్రోమోజోములు అనేవి మరి 1 జత ఉంటాయి, 2 అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏమిటి? క్రింది వానిలో సరి అయినది ఏంటి అని చూస్తే మనకి ఇక్కడ క్లోమ గ్రంథి అనేది ఇక్కడ పీయూష గ్రంథిని పెరుగుదల హార్మోన్ అని పిలుస్తాం కాబట్టి ఇది మనకి సరి అయిందనమాట. పీయూష గ్రంథిని పెరుగుదల హార్మోన్ అని పిలుస్తాం కాబట్టి ఇది సరి అయింది. ఇక్కడ చూస్తే క్లోమ గ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది అనేది రాంగ్ ఆన్సర్. అంటే క్లోమ్ అనేది చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది కాబట్టి ఇన్సులిన్ అనేటటువంటి దాన్ని ఇక్కడ చూస్తే మనకి సరికానిది ఏంటి అని అడగాలి. ఇక్కడ చూస్తే సరికానిది ఏదైనా ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ క్లోమ గ్రంథి ఇన్సులిన్ హార్మోన్ని స్రవిస్తుంది, రైట్ ఆన్సర్. మరి అతిరోక గ్రంథి అడ్రినలిన్ హార్మోన్ని స్రవిస్తుంది, రైట్ ఆన్సర్. మరి ఇక్కడ అడ్రినలిన్ హార్మోన్ అనేది శరీరంలో ఒత్తిడిని సర్దుబాటు చేయడానికి సహకరిస్తుంది అన్నారు. సో ఇదైతే కాదు, ఎందుకంటే ఒత్తిడిని సర్దుబాటు అయితే చేయదు, తక్షణంగా స్పందించడానికి సహకరిస్తుంది కాబట్టి ఇది ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి సరికాదన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి అయిన జతని గుర్తించండి. క్రింది వాటిలో సరి అయిన జతని గుర్తించండి అంటే ఇక్కడ స్వరపేటిక అనేది ఇక్కడ ఫస్ట్ది మాత్రమే సరి అయిందనమాట. స్వరపేటిక బాలురలో పెద్దదిగా ఉంటుంది, ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆడమ్స్ యాపిల్ బాలికలలో పెద్దదిగా స్పష్టంగా ఉంటుంది, ఇది రాంగ్ ఆన్సర్. పీయూష గ్రంథి అనేక ఎంజైములను కలిగి ఉంటుంది, రాంగ్ ఆన్సర్. అంతఃస్రావి గ్రంథులు అనేక నాళాలను కలిగి ఉంటాయి, ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. అడవుల నరికివేత వలన వాతావరణంలో ఏ వాయువు స్థాయి పెరుగుతుంది? అడవుల నరికివేత వలన ఏ వాయువు స్థాయి పెరుగుతుందంటే CO2 యొక్క స్థాయి అనేటటువంటిది పెరుగుతుంది. క్రింది వాటిలో ఎండమిక్ జాతులకి ఉదాహరణ ఏమిటి? ఎండమిక్ జాతులకి ఉదాహరణ పెద్ద ఉడుత, ఇస్ ద రైట్ ఆన్సర్. 1 టన్ను కాగితం తయారు చేయడానికి పూర్తిగా పెరిగినటువంటి ఎన్ని వృక్షాలు అవసరం అంటే 17 వృక్షాలు అనేవి అవసరం. సైబీరియన్ కొంగలు రాజస్థాన్లోని ఏ ప్రాంతానికి వలస వస్తాయి అంటే భరత్పూర్. చింకారాగా పిలువబడేది ఏంటి? చింకారాగా పిలువబడేది ఆసియా జింక. అర్జున వృక్షం కనిపించేటటువంటి సంరక్షణ కేంద్రం ఎక్కడ అంటే పచ్మరిహి. సాల్ అడవి మామిడి కనిపించేటటువంటి రిజర్వ్ ప్రాంతం ఏంటి? సాలు అడవి మామిడి కనిపించే రిజర్వ్ ప్రాంతం ఏది అంటే పచ్మరిహి అన్నమాట. గరియల్ అనగా అర్థం ఏంటి? గరియల్ అనగా పొడవు ముట్టె కలిగినటువంటి మొసలి. రాక్ షెల్టర్స్ కలిగినటువంటి ఉద్యానవనం ఏంటి? రాక్ షెల్టర్స్ కలిగిన ఉద్యానవనం సాత్పురా అన్నమాట. క్రింది వానిలో సరికానిది ఏది అంటే ఇక్కడ పక్షుల దిశను కనుక్కోవడానికి భూమి నుండి అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి దిశను కనుక్కోవడానికి. అలాగే సైబీరియన్ కొంగలు హర్యానాలోని భరత్పూర్ ప్రాంతానికి వలస వస్తాయి అన్నారు కాబట్టి ఇది కాదు, ఎందుకంటే రాజస్థాన్లోని భరత్పూర్ ప్రాంతానికి వలస వస్తాయి కాబట్టి. నెక్స్ట్ వన్, జాతీయ ఉద్యానవనం. ఇక్కడ చూడండి జతపరచడం. జాతీయ ఉద్యానవనం అనేటటువంటిది అయితే వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తాయి అన్నమాట. అలాగే అడవి మామిడి
అడవి మామిడి అనేటటువంటిది మనకి ఎండమిక్ జాతుల్లో ఉంటుంది. అలాగే బారాసింగ అనేది అంతరించిపోయే జంతువుల్లోనికి చేర్చడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. విషవాయువు అని దేన్ని అంటారంటే కార్బన్ మోనాక్సైడ్ CO. సిఎన్జి ఫుల్ ఫామ్ ఏంటంటే కం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. అలాగే మార్బుల్ క్యాన్సర్కి కారణమయ్యేది ఏది అంటే ఆమ్ల వర్షాలు అనేవి మార్బుల్ క్యాన్సర్కి కారణమవుతాయి. వాయు కాలుష్యం వలన అనేక సమస్యలు తలెత్తుతాయి. మరి ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి అంటే అనేక శ్వాసకోశ సమస్యలు అనేవి తలెత్తుతాయి. ఎల్పిజిని విస్తరించగా, ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాసు. అలాగే గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమయ్యేటటువంటి వాయువులు ఏంటి అంటే మనకి CO2. నెక్స్ట్ వన్, సముద్ర మట్టాల పెరుగుదలకు ప్రధాన కారణం ఏంటి? సముద్ర మట్టాల పెరుగుదలకు ప్రధాన కారణం భూతాపం పెరగడం. ఈ శతాబ్దం చివరి వరకు భూమిపై ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల కంటే పెరగవచ్చు అంటే ఈ శతాబ్దం చివరి నాటికి మరి భూమిపై ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల వరకు పెరగవచ్చు అంటే మనకి 2 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చు. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం వన మహోత్సవం అనేది ఈ నెలలో జరుపుతారు. ప్రతి సంవత్సరం వన మహోత్సవం ఎప్పుడు జరుపుతారంటే జూలైలో జరుపుతారు. సిల్ట్ అంటే వాయు సహిత ఇసుక అన్నమాట. వాయు సహిత ఇసుక. అలాగే గంగా నది కార్యాచరణ ప్రణాళిక ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? గంగా నది కార్యాచరణ ప్రణాళిక అనేది 1985. ఎన్ఎంసిజి పథకం ప్రారంభించిన సంవత్సరం. ఎన్ఎంసిజి ప్రారంభించబడిన సంవత్సరం ఎప్పుడంటే 2016. నమోమి క్లీన్ గంగా అనమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయాలి. ఇక్కడ చూస్తే సరికాని వాక్యం అన్నారు. నీటి నాణ్యతను కలుషితం చేసే పదార్థాలను జల కాలుష్య కారకాలు అంటారు. ఇది సరి అయినదే. WWF చేసినటువంటి అధ్యయనంలో గంగా నది ఆపదలో ఉన్న ప్రపంచంలోని 10 నదుల్లో ఒకటిగా గుర్తించింది. ఎవరు చేసిందంటే WWF. అయితే ఇక్కడ 2 కూడా సరి అయినవే. మరి సరికానివంటే ఇక్కడ మనకి ఏదీ లేదనమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాక్యాల్లో సరి అయిన దాన్ని గుర్తించాలి. ఇక్కడ సిఎఫ్సిలు వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. అలాగే కార్బన్ డైఆక్సైడ్ హరిత గృహ వాయువుగా పిలువబడుతుంది. సో ఇక్కడ మనకి పై 2 కూడా సరి అయినవే అనమాట. కణాన్ని 1665లో సూక్ష్మదర్శినితో పరిశీలించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ హుక్. కణం అనేది చిన్న గది అని. అయితే చిన్న గది అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి భాషా పదం ఏది అంటే చిన్న గది అనే అర్థము ఇచ్చేటటువంటి ఈ భాషా పదం ఏ భాషకు చెందినటువంటి పదం అంటే లాటిన్ భాషకు చెందిన పదం యొక్క అర్థం ఏంటంటే ఒక చిన్న గది అని. ఇది సూక్ష్మదర్శిని యొక్క భాగం ఏది అంటే పైవన్నీ కూడా అక్షికటకం ఉంటుంది, సూక్ష్మ సంవరణి ఉంటుంది, స్థూల సంవరణి ఉంటుంది, కండెన్సర్ కూడా ఉంటుందన్నమాట. కండెన్సర్ కూడా ఉంటుంది. 1831లో కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ బ్రౌన్. 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించిన వారు ఎవరు అంటే పర్కింజే అనే శాస్త్రవేత్త. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు? కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు స్లీడను స్వాను. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిని కనుగొన్నటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1940 అన్నమాట. అలాగే కణాలన్నీ పూర్వమున్న కణాల నుండి ఉద్భవిస్తాయి అని సూచించినది ఎవరు అంటే రూడాల్ఫ్ విర్కో.
నెక్స్ట్ వన్, విలక్షణమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉన్నటువంటి కణం ఏది? విలక్షణమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉండేది నాడీ కణం. నాడీ కణం. హైపోటోనిక్ అంటే అర్థం ఏంటంటే అధిక గాఢత గల ద్రావణం. గుడ్డు పైపెంకులో ఉండేటటువంటి పదార్థం ఏంటి? గుడ్డు పైపెంకులో ఉండే పదార్థం కాల్షియం కార్బోనేట్. మొక్క యొక్క కణకవచం అనేది ప్రధానంగా దేంతో నిర్మితమై ఉంటుంది అంటే సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. మొక్క కణకవచం అనేది కేంద్రకాన్ని ఆవరించి ఎన్ని పొరల కేంద్రక త్వచం అనేది ఉంటుంది అంటే 2 పొరలు ఉంటుంది. 9th క్లాస్ ఇవి. జన్యువులు అనగా ఈ భాగంలో క్రియాత్మకమైన భాగాలు. ఏ భాగంలో క్రియాత్మకమైన భాగాలు అంటే డిఎన్ఏలో. ఈ క్రింది వానిలో ఏ విధమైనటువంటి పొరలు కలిగి ఉండని జీవులు ఏంటి? ఎటువంటి పొరలు కలిగి ఉండవు. అవి ఏంటంటే బ్యాక్టీరియా. ఈఆర్ త్వచం నిర్మాణంలో దేన్ని పోలి ఉంటుంది? ఈఆర్ త్వచం అనేది నిర్మాణంలో దేన్ని పోలి ఉంటుందంటే ప్లాజ్మా త్వచాన్ని పోలి ఉంటుంది. సకశేరుకాల కాలేయ కణాల్లో విష పదార్థాలు మరియు మందులను నిర్వీర్యం చేసేవి ఏమిటి? విష పదార్థాలని మందులని నిర్వీర్యం చేసేవి ఏంటి అంటే నునుపు ఈఆర్లు అనమాట, ఎస్ఈఆర్లు. అలాగే బ్లాక్ రియాక్షన్ పద్ధతిని కనుగొన్న వారు ఎవరంటే కెమిల్లో గాల్జీ. బ్లాక్ రియాక్షన్ పద్ధతి అనేది ఈ వ్యవస్థకు సంబంధించింది, నాడీ వ్యవస్థకు సంబంధించింది అనమాట. మరి కణం యొక్క స్వయం విచ్ఛేది సంచులుగా పిలువబడేవి ఏంటి అంటే లైసోజోములు. కణ శక్యాగారాలుగా పిలువబడేది మైటోకాండ్రియా. అలాగే కణం యొక్క శక్తి నగదు అంటే ఎనర్జీ కరెన్సీగా పిలువబడేది ఏంటి అంటే ఏటీపీ. వృక్ష కణాల్లో మాత్రమే ఉండేవి ప్లాస్టిడ్లు మరియు కణకవచం. ప్లాస్టిడ్లు అనేవి వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. వృక్ష కణం జీవితకాలంలో ముఖ్యమైన అనేక పదార్థాలు దీనిలో నిల్వ చేయబడతాయి. ఎక్కడ అంటే రిక్తికలో నిల్వ చేయబడతాయి. కొన్ని వృక్ష కణాల రిక్తిక మొత్తం కణ పరిమాణాల్లో ఎంత శాతాన్ని ఆక్రమిస్తుంది అంటే 50 నుండి 90% వరకు రిక్తిక అనేటటువంటిది ఆక్రమిస్తుంది అన్నమాట. మరి ఇక్కడ కణము దాని యొక్క విధిని ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే మైటోకాండ్రియా అనేటటువంటిది శక్తి నిల్వ. హరిత రేణువు అనేది కిరణజన్య సంయోగ క్రియ. అలాగే రైబోజోములు అనేటటువంటివి ప్రోటీన్ల తయారీ. అలాగే ఎస్ఈఆర్లు లిపిడ్ల సంశ్లేషణ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది అన్నారు? క్రింది వానిలో సరికాని జత అంటే ఇక్కడ అన్నీ కూడా సరి అయినవే ఉన్నాయి, సరికాందంటూ ఏటీ లేవన్నమాట. ఇక్కడ హైపోటోనిక్ అనేది సమగాఢత ద్రావణం. హైపోటోనిక్ అంటే అల్పగాఢత ద్రావణం. హైపర్టోనిక్ అంటే అధిక గాఢత ద్రావణం అన్నమాట. నెక్స్ట్ వన్, జీవులన్నీ కూడా దేనితో నిర్మితమై ఉంటాయి అంటే కణాలతో నిర్మితమై ఉంటాయి. క్రింది వానిలో కణజాలాలకి ఉదాహరణ ఏంటంటే పైవన్నీ కూడా కణజాలాలే. రక్తము కణజాలమే, పోషక కణజాలం, కండరాలు ఇవన్నీ కూడా కణజాలాలే. ఎక్కువ మోతాదులో సహాయక కణజాలాలను కలిగి ఉండేవి ఏంటి? ఎక్కువ మోతాదులో సహాయక కణజాలాలను కలిగి ఉండేవి మొక్కలు అన్నమాట. మొక్కలు నీటిపై తేలడానికి మృదు కణజాలంలో ఏమి ఉపయోగపడతాయి అంటే వాయు కుహరాలు అనేటటువంటి ఉపయోగపడతాయి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొక్కల్లో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగడానికి సహాయపడేటటువంటి కణజాలం ఏంటి అంటే వంగడానికి స్థూల కోణ కణజాలం. కొబ్బరి పీచులో కనబడేటటువంటి కణజాలం ఏంటి? కొబ్బరి పీచులో కనబడే కణజాలం దృఢ కణజాలం. పత్రం యొక్క బాహ్య చర్మంలో అక్కడక్కడ చిన్న రంధ్రాలను మనం చూడవచ్చు. మరి వాటిని ఏమంటారు? ఆ రంధ్రాలనే మనం ఏమంటారంటే రక్షిక కణాలు అంటారు. పత్ర రంధ్రాలు అయితే కాదు, రక్షిక కణాలు. పత్ర రంధ్రాల ద్వారా మొక్కల్లో జరిగేటటువంటి ప్రక్రియను ఏమంటారు అంటే బాష్పోత్సేక ప్రక్రియ అంటారు. ప్రసరణ కణజాలాలకి ఉదాహరణ దారు కణజాలం మరియు పోషక కణజాలం. ఈ రెండు కూడా ప్రసరణ కణజాలాలే. నీరు ఖనిజ లవణాలను నిలువుగా రవాణా చెందించడానికి ఉపయోగపడేవి ఏంటి?
దారు కణాలు, దారునాళాలు. దారు కణాలు, దారునాళాలు రెండూ కూడా నీటిని మరియు ఖనిజ లవణాలని రవాణా చేస్తాయన్నమాట. వేరుల్లో ఉంటాయి. ఆహారాన్ని నిల్వ చేసేటటువంటి కణజాలాలు ఏంటంటే దారు మరియు మృదు కణజాలాలు ఆహారాన్ని నిల్వ చేస్తాయి. జంతువుల్లో శరీర భాగాలను కప్పి ఉంచి శక్తినిచ్చేటటువంటి కణజాలాలు ఏంటి? ఉపకళా కణజాలాలు. శరీరంలోనికి ఏ పదార్థమైనా ప్రవేశించాలంటే ముందుగా ఈ కణజాలాన్ని దాటాలి. వేటిని దాటాలంటే ఉపకళా కణజాలాన్ని దాటాలి, ఎందుకంటే పై పొర కాబట్టి. సరళ మరియు బల్లపరుపు ఉపకళా కణజాలంగా ఉండే ప్రదేశం ఏంటి? సరళ మరియు బల్లపరుపు ఉపకళా కణజాలాలు ఎక్కడ ఉంటాయంటే వాయుగోనుల్లో ఉంటాయి. రక్తంలో ఉండేటటువంటి ద్రవరూప మాత్రికని ఏమంటారు? ద్రవరూప మాత్రికని ప్లాజ్మా అంటారు. ఎముక ఏ కణజాలానికి ఉదాహరణ? ఎముక ఏ కణజాలానికి ఉదాహరణ అంటే సంయోజక కణజాలం. ఎముకలను అతికి ఉంచేటటువంటి పదార్థం ఏంటి అంటే టెండాను. టెండాను ఎముకలను అతికి ఉంచేది టెండాను. ఎముకల సంబంధితలను కలిపి ఇంకొక సంయోజక కణజాలాన్ని ఏమంటారు అంటే లిగమెంట్ అంటారు. శరీర అంతర్భాగాలకు ఆధారాన్ని ఇస్తూ కణజాలాల మరమ్మతుకు సహాయపడేది ఏంటి అంటే ఏరియోలార్ లేదా సంయోజక కణజాలం. ఏరియోలార్ సంయోజక. కండర కణజాలంలో ఉండేటటువంటి పొడవైన కణాలను ఏమంటారు? కండర కణజాలంలో ఉండే పొడవైన కణాలని తంతువులు అంటారు. మెదడు, వెన్నుపాము, నాడులు అనేవి ఏ కణజాలంతో తయారవుతాయి? మెదడు, వెన్నుపాము, నాడులు అనేవి నాడీ కణజాలంతో తయారవుతాయి. నెక్స్ట్ వన్, పోషక కణజాలం అనేది ఎన్ని రకాల కణాలతో ఏర్పడుతుంది? పోషక కణజాలం అనేది ఎన్ని రకాల కణాలతో ఏర్పడుతుందంటే 5 రకాల కణాలతో ఏర్పడుతుంది. ఎడారి మొక్కల వంటి కొన్ని మొక్కల్లో బాహ్య చర్మం దళసరి మైనం పూత వంటి దానిని కలిగి ఉంటాయి. అయితే ఎడారి మొక్కలు వంటి కొన్ని మొక్కల్లో బాహ్య చర్మం అనేది దళసరి మైనం పూత వంటి దాన్ని కలిగి ఉండేవి ఏంటి అంటే క్యూటిన్ అన్నమాట. దళసరి మైనం పూత. అలాగే బెండులో ఉన్నటువంటి కణాలు నిర్జీవంగా ఉండి దగ్గరగా కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉంటాయి. వాటి కణకవచాలు అనేవి దేన్ని కలిగి ఉంటాయి అంటే సుబారిని కలిగి ఉంటాయి. ఉపకళా కణజాలం ఉండేటటువంటి ప్రదేశాలు ఏంటి? ఉపకళా కణజాలం ఉండేటటువంటి ప్రదేశాలు చర్మము, నోటి లోపల పొర, రక్తనాళాలు పై పొరలో ఉంటాయి, ఊపిరితిత్తుల్లో ఉంటాయి, వాయుగూనుల్లో కూడా ఉంటాయి. స్క్వామా లేదా సల్కల అనగా అర్థం ఏంటి? స్క్వామా లేదా సల్కల అనగా అర్థం పొలుసులతో కూడిన చర్మం. క్రింది వాటిలో జంతు కణజాలం కానిది ఏంటి? జంతు కణజాలం కానిది సరళ శాశ్వత కణజాలం అన్నమాట. ఇది జంతు కణజాలం కాదు. ఇవన్నీ కూడా మనకి జంతు కణజాలమే. నెక్స్ట్ వన్, మృదు కణజాలంలోని భాగాన్ని గుర్తించండి. మృదు కణజాలంలోని భాగం మైటోకాండ్రియా. అలాగే సరి అయినటువంటి జతను గుర్తించండి. సరి అయిన జతను గుర్తించాలి ఇక్కడ. ఉపకళా కణజాలం రక్షణకు చెందుతుంది. అలాగే కండర కణజాలం సంకోచ సడలికలు. ఈ రెండు కూడా మనకి ఇక్కడ రైట్ ఆన్సర్స్. ఏసీ ఈజ్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, మనకు ప్రధాన ఆహార వనరు ఏంటి? మొక్కలు మరియు జంతువులు. మన ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి ఈ విప్లవం తోడ్పడుతుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడేది హరిత విప్లవం. ఈ పంటను చనా అని పిలుస్తారు. శనగని సనా అని పిలుస్తారు. జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో పండే పంటలకు గల పేరేంటంటే ఖరీఫ్ పంటలు అంటారు. మన దేశంలో 1952 నుంచి 2010 వరకు పెరిగినటువంటి సాగు భూమి శాతం ఎంత? 25%. వ్యవసాయంలో అవలంబించేటటువంటి పద్ధతుల్ని ఎన్ని దశలుగా విభజించవచ్చు? 3 దశలుగా విభజించవచ్చు. పచ్చి రొట్ట ఎరువు వలన నేలకి అందించబడేవి ఏమిటి? పచ్చి రొట్టె ఎరువు వలన నేలకు అందించబడేవి నత్రజని మరియు భాస్వరం. వర్మీ కంపోస్ట్లో ఉపయోగించేటటువంటి జీవులేంటి? వర్మీ కంపోస్ట్లో ఉపయోగించే జీవులు వానపాములు,
రసాయన ఎరువులు ఈ మూలకాన్ని సరఫరా చేస్తాయి. రసాయన ఎరువులు ఏ మూలకాన్ని సరఫరా చేస్తాయంటే పైవన్నీ కూడా నత్రజని, భాస్వరం, పొటాషియం ఇవన్నింటినీ సరఫరా చేస్తాయి. జాంతియం, గొగ్రా, పార్థీనియం, సైపరినస్, రోటండస్ ఇవి దేనికి సంబంధించినవి అంటే ఇవన్నీ కూడా కలుపు మొక్కలు అన్నమాట. రెడ్ సింధి అలాగే సాహివాల్ అనేవి దేనికి సంబంధించినవి అంటే ఇవి స్థానిక జాతులకు సంబంధించినవి. జంతువులపై ఉన్నటువంటి మురికిని, వదులుగా ఉన్నటువంటి రోమాలను తొలగించడాన్ని ఏమంటారు? తొలగించడాన్ని బ్రషింగ్ అంటారు. ఫ్లూక్స్ అనేటటువంటి పరాన్నజీవులు జంతువుల్లో ఈ అవయవంపై ప్రభావాన్ని చూపిస్తాయి. కాలేయంపై ప్రభావాన్ని చూపిస్తాయి అన్నమాట. ఫ్లూక్స్ అనేటటువంటి పరాన్నజీవులు. పౌల్ట్రీ ఆహారంలో ఎక్కువగా ఉండేటటువంటి విటమిన్లు ఏంటి? పౌల్ట్రీ ఆహారంలో ఎక్కువగా ఉండే విటమిన్లు విటమిన్ ఏ మరియు విటమిన్ కే ఉంటాయి. భారతదేశంలో సముద్ర మత్స్య వనరుల యొక్క పొడవు ఎంత? సముద్ర మత్స్య వనరుల యొక్క పొడవు 7,500 కిలోమీటర్లు. పాంప్రెట్, మాకెరల్, ట్యూనా, సార్డినస్ అలాగే బాంబే డక్ అనేవి దేనికి సంబంధించినవి అంటే ఇవి సముద్ర చేపలకు సంబంధించినవి. నెక్స్ట్ వన్, ఆహారము మరియు వాటి యొక్క మారుపేరు ఒకసారి చూసుకుంటే శాస్త్రీయనామానికి సంబంధించి ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎర్ర కందిపప్పు అనేది మసూర్, అలాగే కందిపప్పు అనేది అరహర్, అలాగే పెసరపప్పు అనేటటువంటిది మూంగ్ అంటాం, బఠానీ అనేటటువంటిది మటర్ అన్నమాట, మటర్. నెక్స్ట్ వన్, బెర్సిన్, ఓట్స్ లేదా సూడాన్ గడ్డి వంటి పంటల ఉపయోగం ఏంటి? పశువుల కోసం పశుగ్రాసానికి ఉపయోగపడతాయి అన్నమాట. బెర్సిన్, ఓట్స్, సూడాన్ గడ్డి. సరైన జతను గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా సరి అయినవే. గాలి ద్వారా కార్బన్, ఆక్సిజన్ మొక్కకి అందించబడతాయి. అలాగే నీటి ద్వారా హైడ్రోజన్ అందించబడుతుంది. నేల ద్వారా మిగిలిన 13 పోషకాలు కూడా అందించబడతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, జీవరాశుల్లో ఉన్నటువంటి నిర్మాణాలు దేంతో నిర్మించబడతాయి? జీవరాశుల్లో ఉన్నటువంటి నిర్మాణాలు దేంతో నిర్మించబడతాయి అంటే అణువులతో నిర్మించబడతాయి అన్నమాట. అణువులతో. జీవి యొక్క శరీరం వెలుపల నుండి శక్తి బదిలీ అనేది చేయడానికి ఒక ప్రక్రియ ఉండాలి. ఈ శక్తి వనరులను మనం ఏమని పిలుస్తారంటే ప్రోటీన్లు మరియు ఇతర పదార్థాల సంశ్లేషణకు అవసరమైనటువంటి మూలకం ఏంటి అంటే నత్రజని. నెక్స్ట్ వన్, అమీబాలో జీర్ణక్రియలో తోడ్పడేటటువంటి ప్రధాన భాగం ఏంటి? అమీబాలో జీర్ణక్రియలో తోడ్పడే ప్రధాన భాగం ఆహార రిక్తిక. సంవరణీ కండరం అనేది ఈ క్రింది భాగాల మధ్య ఉంటుంది. ఈ క్రింది భాగాల మధ్య ఉంటుందంటే జీర్ణాశయానికి చిన్న ప్రేగుకి మధ్యలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఎనర్జీ కరెన్సీగా పిలువబడేది ఏంటి? ఏటీపీ. నెక్స్ట్ వన్, ఇక్కడ జతపరచాలి మనం. చూస్తే మనకి ఇక్కడ చూస్తే లాలాజలం అమైలేస్, జీర్ణాశయం పెప్సిన్. నెక్స్ట్ వన్, చిన్న ప్రేగు వచ్చేసరికి అన్ని రకాల ఎంజైమ్లు కలిగి ఉంటుంది. క్లోమరసం అనేది ట్రిప్సిన్ని కలిగి ఉంటుంది. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. లాలాజల అమైలేస్, జీర్ణాశయం పెప్సిన్, చిన్న ప్రేగు అన్ని రకాల ఎంజైములు, క్లోమరసం అనేటటువంటిది ట్రిప్సిన్ అన్నమాట. ట్రిప్సిన్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే జంతువులు, గుండె గదులు ఒకసారి చూద్దాం. జంతువులు, గుండె గదులు ఒకసారి చూసుకుంటే ఇది చేపలు ఎన్ని కలిగి ఉంటుందంటే 2 కలిగి ఉంటుంది. ఉభయజీవులు ఎన్ని కలిగి ఉంటాయంటే 3 గదులు కలిగి ఉంటాయి. సరీసృపాలకు వచ్చేసరికి అసంపూర్ణమైనటువంటి లేదా 4 గదులు కలిగి ఉంటాయి. పక్షులు, క్షీరదాలకు వచ్చేసరికి 4 గదులు కలిగి ఉంటాయి. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అనేక హార్మోన్లు విడుదలలో ముఖ్య పాత్ర పోషించేది ఏమిటి? హైపోథాలమస్. కణ కేంద్రకంలోని DNA తయారీకి కావలసిన సమాచారాన్ని ఇచ్చే వనరుని ఏమంటారు?
సమాచారాన్ని ఇచ్చే వనరుని ఏమంటారు అంటే ప్రోటీన్స్ అన్నమాట. ప్రత్యుత్పత్తిలో దీనిని ఏర్పరచడం అనేది ఒక ప్రాథమిక సంఘటన. ప్రత్యుత్పత్తిలో దీన్ని ఏర్పరచడం అనేది డిఎన్ఏ నకలను ఏర్పరచడం అనేది ఒక ప్రాథమిక సంఘటన. మొగ్గ తొడిగే ప్రక్రియ జరుపుకునే జీవి ఏంటి? మొగ్గ తొడిగే ప్రక్రియ జరుపుకునే జీవి ఏంటి అంటే హైడ్రా అన్నమాట. ప్రత్యుత్పత్తి భాగాలు పుష్పంలో ఉండేటటువంటి జీవులు. ప్రత్యుత్పత్తి భాగాలు పుష్పంలో కలిగి ఉండేటటువంటి జీవులు ఏవి అంటే వాటినే ఆవృత బీజాలు అంటారు. ఆవృత బీజాలు అంటారు. ఇక్కడ సరికాని జతని గుర్తించాలి. సరికాని జత ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. గనేరియా బ్యాక్టీరియా, సిఫిలిస్ బ్యాక్టీరియా, హెచ్ఐవి ఎయిడ్స్ వైరస్ అనమాట. ఈ కంతులు అనేటటువంటిది బ్యాక్టీరియా కాదనమాట. నెక్స్ట్ వన్, అనువంశిక నియమాలపై పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే గ్రెగర్ జోహన్ మెండల్ F1 తరం పొడవు మొక్కల మధ్య చేసినటువంటి సంపర్కం ఏంటి అంటే స్వపరాగ సంపర్కం. అలాగే ఆక్వేరియం అనేది ఒక మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థ అన్నమాట. కుల్హడ్లు అనగా అర్థం ఏంటి? కుల్హడ్లు అనగా అర్థం మట్టితో చేసినటువంటి వాడు పారేసే కప్పులు అనమాట అవుతుంది. క్రింది వానిలో మన రాష్ట్ర క్రీడను గుర్తించాలి. మన రాష్ట్ర క్రీడ ఏది అంటే కబడ్డీ. అలాగే క్రింది వానిలో ప్రాంతీయ క్రీడను గుర్తించాలి. ప్రాంతీయ క్రీడ ఏది అంటే ఇవన్నీ కూడా మన ప్రాంతీయ క్రీడలే. టెన్నికాయిట్ ఆట ఆడుటకు కావలసిన క్రీడా పరికరాలు ఏంటి అంటే రింగ్. అలాగే క్రింది వానిలో బంతితో ఆడనటువంటి ఆట ఏంటి? బంతితో ఆడని ఆట ఏంటి అంటే ఖోఖో అనేది బంతితో ఆడం. నెక్స్ట్ వన్, కబడ్డీ క్రీడలో ఒక్కొక్క జట్టులో ఉండేటటువంటి సభ్యుల సంఖ్య. ఒక్కొక్క క్రీడలో ఉండే సభ్యుల సంఖ్య ఎంత అంటే 7 సభ్యులు ఉంటారనమాట. క్రికెట్ క్రీడలో ఒక్కొక్క జట్టులో ఉండేటటువంటి క్రీడాకారుల సంఖ్య 11 అనమాట. 11. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఎటువంటి క్రీడా పరికరాలు అవసరం లేకుండా ఆడే ఆట ఏది అంటే కబడ్డీ. ఎటువంటి క్రీడా పరికరాలు అవసరం లేదు. అలాగే ఎటువంటి క్రీడా పరికరాల అవసరం లేకుండానే ఆడగల ఆట ఏదంటే కబడ్డీ. జయాపజయాలకు ప్రభావితం కాకుండా ప్రత్యర్థి క్రీడాకారులతో తోటి ఆటగాళ్లతో గౌరవంగా మసలుకోవడాన్ని ఏమంటారు అంటే బృంద స్ఫూర్తి అంటారు. మన దేశ జాతీయ క్రీడ ఏంటి? మన జాతీయ క్రీడ హాకీ అన్నమాట. సిట్రస్ కాంకర్ వ్యాధి జనకం ఏంటి? సిట్రస్ కాంకర్ వ్యాధి జనకం ఏంటి అంటే బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్, అవాయు శ్వాసక్రియ జరపనివి ఏంటి అంటే ఈ మొలకెత్తే విత్తనాలు అనేవి అవాయు శ్వాసక్రియ జరపవు. కప్పలో రూప విక్రియను నియంత్రించేటటువంటి హార్మోన్ ఏంటి? రూప విక్రియను నియంత్రించే హార్మోన్ థైరాక్సిన్ అన్నమాట. థైరాక్సిన్. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించి 2018లో ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పులపై ప్రసంగించినటువంటి స్వీడన్కు చెందిన పర్యావరణవేత్త ఎవరు అంటే గ్రెటా థన్బర్గ్. స్వంత డిఎన్ఏను కలిగి ఉండనటువంటి కణాంగం ఏంటి? స్వంత డిఎన్ఏను కలిగి ఉండని కణాంగం ఏంటి అంటే అంతర్జీవ ద్రవ్యజాలం. పెప్సిన్ అనే ఎంజైమ్ను కలిగి ఉండేటటువంటి జీర్ణరసం ఏంటి? పెప్సిన్ను కలిగి ఉండేది ఏంటి అంటే జఠర రసం. అలాగే గొనడోట్రోఫిక్ హార్మోన్ను విడుదల చేసేటటువంటి గ్రంథి ఏంటి అంటే పీయూస గ్రంథి గొనడోట్రోఫిక్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అలాగే సఫాయి కర్మచారి నెక్స్ట్ వన్, సఫాయి కర్మచారి పాకి పనివారులను వారి వృత్తి నుండి విముక్తి కలిగించి పునరావాసం కల్పించడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే మనకి ఇక్కడ బెజవాడ విల్సన్. కుడి కర్ణిక మరియు కుడి జఠరికల మధ్య ఉండేటటువంటి కవాటం ఏంటి? కుడి కర్ణికకు మరియు కుడి జఠరికు మధ్య ఉండే కవాటం త్రిపత్ర కవాటం. మానవులలో గ్రాఫికన్ పుటికల అభివృద్ధి మరియు పాల ఉత్పత్తిని నియంత్రించేటటువంటి హార్మోన్ ఏంటి అంటే అది పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఎంజైములు లేనటువంటి జీర్ణరసం ఏంటి? ఎంజైములు లేని జీర్ణరసం పైత్యరసం అనేది ఎంజైములు కలిగి ఉండదు.
అలాగే మానవుల్లో ఫలదీకరణం అనేది ఈ భాగంలో జరుగుతుంది. ఫలదీకరణం అనేటటువంటిది ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది. పొలం గట్లపై ఈ మొక్కలు పెంచడం నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు సహాయపడుతుంది. వేప మొక్కలు పెంచడం వలన గ్లైరిసిడియా అన్నమాట. ఈ మొక్కలు పెంచడం వల్ల నేలలో నైట్రోజన్ నిల్వలు అనేటటువంటివి పెరుగుతాయి అన్నమాట. గ్లైరిసిడియా. నెక్స్ట్ వన్, ప్రోటీన్ పరీక్షకు ఉపయోగించేటటువంటి రసాయనాలు ఏంటి? ప్రోటీన్ పరీక్షకు ఉపయోగించే రసాయనాలు కాపర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడా అన్నమాట. కవాటాలు కలిగినటువంటి నాళాలు ఏంటి? కవాటాలు కలిగినటువంటి నాళాలు ఏంటి అంటే ఇక్కడ మనకి లింపు కణాలు మరియు సిరలు ఈ రెండు కలిగి ఉంటాయి. పోరాట మరియు పలాయన హార్మోన్గా పిలువబడేటటువంటి హార్మోన్ ఏంటి అంటే అడ్రినలిన్ హార్మోన్. 1970లో చిప్కో ఉద్యమం ఎంతో ప్రాచుర్యం పొందింది. మరి హిందీలో చిప్కో అంటే అర్థం ఏంటి? హిందీలో చిప్కో అంటే అర్థం ఏంటంటే మరి హత్తుకోవడం అనే అర్థం. పశువులలో గాలికుంటు వ్యాధిని కలిగజేసేటటువంటి సూక్ష్మజీవి ఏంటి? గాలికుంటు వ్యాధిని కలిగజేసే సూక్ష్మజీవి వైరస్. 2,4-D అనేది ఒక క్రిమి సంహారిణి. ఆంత్రాక్స్ వ్యాధికి కారణమయ్యేటటువంటి బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరు? ఆంత్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నది రాబర్ట్ కోచ్. కణం యొక్క స్వయం విచ్ఛత్తి సంచులుగా పిలువబడేవి ఏంటంటే లైసోజోములు. నోటి ద్వారా జీర్ణాశయమును బయటకు పంపేటటువంటి జీవి ఏది అంటే సముద్ర నక్షత్రం. నిమటోడాలో ఉండేటటువంటి విసర్జక అవయవాలు ఏంటి? నిమటోడాలో ఉండే విసర్జక అవయవాలు రెనెట్ కణాలు ఇస్ ద రైట్ ఆన్సర్. రక్తాన్ని వడపోసేటటువంటి నెఫ్రాన్ యొక్క భాగం ఏంటి? రక్తాన్ని వడపోసే నెఫ్రాన్ యొక్క భాగం ఏంటి? గ్లోమరూలస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రైతులు కోతలు కోయడానికి ఈ పనిముట్టుని ఉపయోగిస్తారు. రైతులు కోతలు కోయడానికి ఉపయోగించేటటువంటి పనిముట్టు కొడవలి, అందరికీ తెలుసు కదా. నెక్స్ట్ వన్, మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి సరైన జవాబు ఏంటి? అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి సరైన జవాబు చూస్తే ఇక్కడ చూస్తే మొక్క తొడగడం అనేటటువంటిది ఈస్టుల్లో కనిపిస్తుంది. కళ్ళు అనేటటువంటివి పొటాటోలో కనిపిస్తుంది, బంగాళదుంప. అలాగే మొక్కలు అవ్వడం అనేది స్పైరోగైరా, శిలీంధ్రాలు కాబట్టి. సిద్ధ బీజాలు అనేది బ్రెడ్ మోల్డ్. ఇది రైట్ ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్ వన్, మానవులలో ఫలదీకరణం అనేటటువంటిది ఎక్కడ జరుగుతుంది? మానవుల్లో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది అంటే ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది. రెడ్ డేటా బుక్ అనేది ఈ జీవులకు సంబంధించింది. రెడ్ డేటా బుక్ అనేది మరి ఇప్పటికే సమీప భవిష్యత్తులో అంతరించే వాటికి సంబంధించింది. నేరుగా ఆహారాన్ని జీర్ణం చేయలేని జీర్ణాశయం ఏంటి? నేరుగా ఆహారాన్ని అది జీర్ణం చేయలేదన్నమాట. అది ఏంటంటే పైత్యరసం. ఎంజైములు ఉండవు కాబట్టి. బ్లాక్ రియాక్షన్లో ఉపయోగించేటటువంటి రసాయన పదార్థం ఏంటి అంటే సిల్వర్ నైట్రేట్. మరి ఇది కెమిల్లో గాల్జీ ఉపయోగించారు. నెక్స్ట్ వన్, లాలాజల గ్రంథి టైలిన్ అయితే క్లామ్ ఏమవుతుంది? లాలాజల గ్రంథి టైలిన్ అయితే క్లామ్ ఏమవుతుంది? లైపేజు ట్రిప్సిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శరీర భంగిమ అంటే ఉండవలసిన స్థితి మరియు శరీర సమస్థితిని నియంత్రించేటటువంటి మెదడులోని భాగం ఏంటి? అంటే అది అనుమస్తిష్కం ఇస్ ద రైట్ ఆన్సర్. టాడ్పోల్ లార్వా ప్రౌఢ కప్పగా మారడాన్ని నియంత్రించేటటువంటి నీటిలోని మూలకం ఏంటి? టాడ్పోల్ లార్వా అనేది ప్రౌఢ కప్పగా మారడాన్ని నియంత్రించి నీటిలోని హార్మోన్ ఏంటి అంటే మూలకం ఏంటి అంటే అయోడిన్. నాసిరకం విత్తనాన్ని గుర్తించడానికి ఉపయోగించేటటువంటి లక్షణం ఏంటి? నాసిరకం విత్తనాన్ని గుర్తించడానికి ఉపయోగపడే లక్షణం నీటిపై తేలియాడుట. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.